अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము విభూతి పాదం చెప్పుకుంటున్నాము। ఈ విభూతి పాదంలో ధారణ, ధ్యానము, సమాధి గురించి చెప్పుకున్నాము। అందులోనే ఈ ధారణ, ధ్యాన, సమాధి ఎప్పుడైతే ఒక విషయంలో కేంద్రీకృతం చేసినప్పుడు దానికి యోగ శాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా సంయమం అని పేరు పెట్టాము। ఎక్కడైతే ఒక విషయంలో ధారణ, ధ్యానము, సమాధి ఒకే చోట ఎప్పుడైతే మనం లీనం చేస్తామో దాన్ని సంయమం అని చెప్పుకున్నాము। ఆ సంయమం సిద్ధించినప్పుడు మనకు ప్రజ్ఞాలోకం ఉత్పన్నమవుతుంది। ఆ ప్రజ్ఞాలోకాన్ని ఆధారం చేసుకొని మనం భిన్న భిన్న విషయాల్లో మనము మన మనసును, మన చిత్తాన్ని కేంద్రీకరించుకోవచ్చు। ఏ విషయంలో కావాలంటే ఆ విషయం గురించి యథార్థంగా తెలుసుకోవచ్చు అని చెప్పుకున్నాము। అలా తెలుసుకునేటప్పుడు చిత్తం యొక్క పరిణామం ఏ రకంగా ఉంటుంది అంటే అది నిన్న 3 రకాలుగా చెప్పుకున్నాము। నిరోధ పరిణామంలో ఉంటుంది చిత్తము, లేదా సమాధి పరిణామం, సమాధి స్థితిలో ఉంటుంది, లేదంటే ఏకాగ్రత పరిణామంలో ఉంటుంది। సో 3 రకాలుగా చెప్పుకున్నాం। సమాధి నిరోధ పరిణామము, సమాధి పరిణామము, ఏకాగ్రత పరిణామం అని చెప్పుకున్నాము। అంటే చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించినప్పుడు మొత్తము ఎలా ఉంటుందంటే చిత్తం యొక్క స్థితి అంటే ఈ 3 అవస్థల్లో ఉంటుంది। నిరోధ పరిణామంలో, సమాధి పరిణామంలో, లేదంటే ఏకాగ్రత పరిణామంలో ఉంటుంది అని చెప్పుకున్నాం। అది వీటిల్లోనే ఈ నిరోధ పరిణామం, సమాధి పరిణామం, ఏకాగ్రత పరిణామంలో ధర్మ, లక్షణ, అవస్థ పరిణామాలు కూడా ఉన్నాయి। ఏ పరిణామాలు ఉన్నాయి? ధర్మావస్థ, లక్షణావస్థ, ధర్మావస్థ, లక్షణావస్థ, ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థ పరిణామం, 3 పరిణామాలు కూడా దీంట్లో ఉన్నాయి। అంటే ప్రకారాంతరంగా వేరే విధంగా చెప్తున్నాం। అంటే ఈ నిరోధ పరిణామాన్ని, సమాధి పరిణామాన్ని, ఏకాగ్రత పరిణామాన్ని ఇంకో రకంగా చెప్పుకుంటున్నామంట। అంటే దీంట్లో 3 అవస్థలు ఉంటాయి। లక్షణ పరిణామం ఉంటుంది, ధర్మ పరిణామం ఉంటుంది, అవస్థ పరిణామం ఉంటుంది। ఈ లక్షణం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, లక్షణ పరిణామం ఏ రకంగా వస్తుంది, ధర్మ పరిణామం ఏ రకంగా ఉంటుంది, అవస్థ పరిణామం ఏ రకంగా ఉంటుంది అనేది ముందు మనం ఒకసారి చూద్దామండి। ముందు లౌకికంగా నేను చెప్తాను, వీటిని అర్థం చేసుకోండి। మామూలుగా మన యోగ శాస్త్ర సిద్ధాంతం ప్రకారంగా ఇది మనం తెలుసుకోవాలి। ఏంటంటే ముందుగా మనకు అసత్ పదార్థం ఏదైతే ఉందో వాటికి ఉత్పత్తి కాదు। అసత్ పదార్థం అంటే ఏ వస్తువు అయితే లేదో దానికి ఉత్పత్తి అవుతుంది అనేది మనము అది ఎప్పుడు కూడా చెప్పలేమన్నమాట। 3 కాలాల్లో ఎప్పుడు అది సాధ్యం కాదు। అంటే ఏదైతే వస్తువు ఉందో దానికి ఉత్పత్తి అవుతుంది, కానీ లేని వస్తువుకు ఉత్పత్తి ఎప్పుడు కాదు। కాబట్టి ఇక్కడ ఏదైతే సత్వస్తువు ఉందో దానికి మాత్రమే ఉత్పత్తి అవుతుంది, అసత్ వస్తువు ఎప్పుడు ఉత్పత్తి కాదు। అసత్ వస్తువు ఎప్పుడు కూడా ఉత్పత్తి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం। అంటే ఏదైతే వస్తువు ఉంటుందో దానికే ఉత్పత్తి భావం కలుగుతుంది। దాంట్లో పరిణామం, దాంట్లో అవస్థ, లక్షణము, పరిణామం కొంచెం మార్పులు వస్తాయి, కానీ అది నష్టం కాదు, అది చెప్పుకున్నాం। ముఖ్యంగా ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థానికి ఉత్పత్తి అవుతుంది। మనకు కనిపించకపోయినంత మాత్రం ఆ వస్తువు లేకుండా పోదు। కాబట్టి ఏదైతే వస్తువు ఉందో అది పూర్తి ఎప్పుడు నష్టం కాదు। ఏదైతే వస్తువు, ప్రకృతి ఉంది కానీ మనకు కనిపించలేదు, కానీ ప్రకృతికి అంతా మనం ప్రకట అవస్థ, మన బ్రహ్మాండము, ఈ సృష్టి, ఇంకా ఈ శరీరాన్ని మనం చూస్తున్నాం। అంటే ప్రకృతి నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి కాబట్టి, అంటే ఈ సత్ పదార్థం నుండి ఇదంతా బ్రహ్మాండం, ఈ జగత్ అంతా మనకు స్పష్టంగా కనిపిస్తుంది। వీటికి ఎప్పుడు నష్టం కాదు, పరివర్తన చెందుతున్న, మార్పులు చెందుతూ ఉంటాయి, కానీ వీటికి ఎప్పుడు నష్టము కలగదు, వీటికి నాశనం కాదు।
అంటే సత్ పదార్థంతో ఇవన్నీ వ్యక్త పదార్థాలు ఉత్పన్నమయ్యాయి, వీటికి ఎప్పుడు నాశనం జరగదు. అదేవిధంగా అసత్ పదార్థం అంటే ఏ వస్తువు లేదో దానికి ఉత్పత్తి అవుతుంది అనేది మనకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఏదైనా ఉన్న వస్తువుకి ఏదైనా ఉత్పత్తి అవుతుంది కానీ లేని వస్తువుకి ఎప్పుడు సాధ్యం కాదు. కొంతమంది పూర్వపక్షి ఇలాగే అంటుంటారు అనమాట. పూర్వపక్షులు అసత్కార్యవాది అంటే ఇప్పుడు మనకు ఏదైతే వస్తువు లేదో దానికి కూడా ఉత్పత్తి అవుతుంది, ఏ వస్తువు అయితే లేదో దానికి ఉత్పత్తి అవుతుంది అంటారు. లేని వస్తువుకి ఉత్పత్తి ఎప్పుడు కూడా కాదు. కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకోవద్దు. ఉన్న వస్తువుకి ఉత్పత్తి అవుతుంది, లేని వస్తువుకి ఉత్పత్తి కాదు. ఇది మెయిన్ సిద్ధాంతం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ సమాధి పరిణామము, నిరోధ పరిణామము, ఈ 3 చెప్పుకున్నాం కదా. ఏకాగ్రత పరిణామం, వీటిలో ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థ పరిణామం ఏ రకంగా చూడాలి అన్నప్పుడు దీనికి చూడండి. ముఖ్యంగా ఇక్కడ ధర్మ పరిణామం ఏ రకంగా అవుతుందంటే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ధర్మ పరిణామం అంటే ముందు మనం చెప్పుకున్నాం, చిత్తం అనేది ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట, అన్ని అవస్థల్లో ఉంటుంది. వ్యుత్థాన అవస్థ కావచ్చు, నిరుద్ధ అవస్థ కావచ్చు, ఏకాగ్రత అవస్థ కావచ్చు. మనము నిరోధ పరిణామం అంటే వ్యుత్థాన సంస్కారాలు అణిచివేయబడుతూ ఉంటాయి, అంటే సాంసారిక విషయాలు అణిచివేయబడుతుంటాయి. సమాధిలో కూర్చున్నప్పుడు ఏవైతే సంస్కారాలు ఏవైతే ఉత్పన్నమవుతూ ఉంటాయి. అదేవిధంగా సమాధి పరిణామం కూడా చెప్పుకున్నాం. సమాధి పరిణామంలో కూడా అక్కడ మన చిత్తం అనే అనేక విషయాల్లో నుంచి అనేక విషయాలను తొలగించుకొని, అంటే భిన్న భిన్న విషయాలను తొలగించి మన మనసుని ఏదైనా ఒక విషయం లీనం చేస్తుంటాం. అది సమాధి పరిణామం చెప్పుకున్నాం. అదే విధంగా ఈ స్థితి నుంచి ఏకాగ్రత పరిణామంలో ఏమవుతుందంటే, ఈ స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అన్ని విషయాల నుంచి తొలగించి ఒకే విషయం లీనమైనప్పుడు, అప్పుడు ఆ విషయంలో ఒకే విషయం లీనమైనప్పుడు అక్కడ కూడా పూర్వస్థితి అణిచివేయబడుతుంది. దానికి సదృశ్యమైనటువంటి నూతన జ్ఞాన స్థితి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఇది ఏకాగ్రత స్థితిలో మనకు కలుగుతుంది. కానీ వీటిలో ధర్మ పరిణామం ఏ రకంగా కలుగుతుంది అంటే, ధర్మం అంటే ఈ మూడిట్లలో మనకు చిత్తం అనే అది వ్యుత్థానావస్థలో ఉంది, నిరుద్ధావస్థలో రెండిట్లో ఉంది. అంటే సాంసారిక విషయాలను ఆలోచించాలన్నా చిత్తం కావాలి, సమాధి యొక్క విషయాలను ఆలోచించాలన్నా కూడా చిత్తం కావాలి. అంటే ఈ చిత్తం అనేది 2 వైపులా ఉంటుంది. అది ధర్మిగా ఉంటుంది, అది వేరు చేయలేం. ధర్మిని ఎప్పుడు వేరు చేయలేం. అదే విషయం చెప్తాం. ఇప్పుడు ధర్మ పరిణామం అంటే ఏమిటంటే, ముఖ్యంగా ఇది గమనించాలి. ధర్మం అంటే పూర్వ ధర్మాన్ని వదిలిపెట్టి వేరే ధర్మం ఉత్పన్నమైంది అనుకోండి, అది ధర్మ పరిణామం. ఇప్పుడు వ్యుత్థాన సంస్కారం అంటే సాంసారిక విషయాలను వదిలిపెట్టి మనం సమాధి యొక్క సంస్కారాన్ని ఉత్పన్నం చేస్తున్నాం. అంటే పూర్వ సంస్కారాలు ఏవైతే చిత్తంలోనే ఉన్నాయి, విని ఈ చిత్తంలో ఉండే వాటిని తొలగించుకొని సమాధి యొక్క సంస్కారాన్ని ఉత్పన్నం చేసుకుంటున్నాం. ఇది అంటే వ్యుత్థాన సంస్కారాలు ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి. నిరోధ సంస్కారం అంటే సమాధిలో కూర్చున్నప్పుడు ఏవైతే సంస్కారాలు ఏర్పడుతున్నాయో అవి ఉత్పన్నం అవుతున్నాయి. ఈ రకంగా ధర్మ పరిణామం జరుగుతుంది. దీన్ని ధర్మ పరిణామం అంటాం. వ్యుత్థాన సంస్కారం అణచివేయబడము, నిరుద్ధ సంస్కారాలు ఏవైతే ఉత్పన్నం అవుతున్నాయి వీటిని ధర్మాలు మారుతున్నాయి. అంటే అది కూడా ధర్మమే, నిరోధ సంస్కారం కూడా ఒక ధర్మమే, వ్యుత్థాన సంస్కారం కూడా ఒక ధర్మమే. అవి ఎక్కడ మారుతున్నాయి? చిత్తంలో మారుతున్నాయి. ఆ సంస్కారాలు పూర్వ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, సాంసారిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ సమాధిలో కూర్చున్న ఏవైతే సంస్కారం వాటిని ఉత్పన్నం చేస్తూ ఉన్నాము. కొత్త సంస్కారం ఉత్పన్నం చేస్తున్నాము, సమాధి యొక్క సంస్కారం ఉత్పన్నం చేస్తున్నాము. ఇవి ధర్మ పరిణామం అంటాము. కాబట్టి పూర్వ ధర్మాలను అణిచివేస్తూ కొత్త ధర్మాలను, సమాధి యొక్క సంస్కారాలను ఉత్పన్నం చేయడమే ధర్మ పరిణామం అంటాం. అలాగే లక్షణ పరిణామం అంటే ఏమిటి? లక్షణ పరిణామం అంటే ఇప్పుడు ఏదైతే మనము పూర్వ ధర్మాన్ని వదిలిపెట్టి ఉత్తర ధర్మం అంటే వేరే ధర్మం ఏదైతే ఉత్పన్నమైందో, ఆ ఉత్పన్నమైన ధర్మం ఏదైతే ఉందో అది 3 అవస్థల్లో ఉంటుంది. దాన్ని లక్షణ పరిణామం అని చెప్పాం. దాన్ని లక్షణ పరిణామం లేదా కాల పరిణామం. అంటే 3 కాలంలో, భూతకాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది. అంటే ఒక వస్తువు అనేది ఏదైనా ఒక ధర్మంలోకి వచ్చినప్పుడు, ఏదైనా ఒక వస్తువు ఒక ధర్మంలోకి వచ్చినప్పుడు అది 3 కాలాల్లో ఉంటుంది. ఇప్పుడు చెప్తాను, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అంటే ఒక గడ ఉంది, గడ అంటే కుండ ఉంది. అది కుండగా, మిట్టి నుంచి కుండగా తయారైనప్పుడు ఆ కుండ అనేది 3 కాలాల్లో ఉంటుందన్నమాట. అంటే వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో కూడా ఉంటుంది,
అది భూతకాలంలో కూడా వెళ్ళిపోతుంది. అట్లా 3 కాలాల్లో ఉంటుంది. దీన్ని లక్షణ పరిణామం అంటాం. అంటే కాల పరిణామం. ఒక వస్తువు, ఒక పదార్థం అనేది 3 కాలాల్లో పరిణామం చెందుతుంది. ఇది లక్షణ పరిణామం అని చెప్పాను కదా! కాల పరిణామం. మూడవదేంటి? అవస్థా పరిణామం. మనకేంటి 3 అవస్థలున్నాయి. ధర్మ పరిణామము, లక్షణ పరిణామము, అవస్థా పరిణామం. ధర్మ పరిణామం అంటే చెప్పాను. ఏం చెప్పుకున్నాము? పూర్వ ధర్మాన్ని వదిలిపెట్టి కొత్తగా నూతన ధర్మాన్ని ఉత్పన్నం చేసుకోవడమే ధర్మ పరిణామం అని చెప్పాం. అంటే ఉత్థాన సంస్కారం అణిచివేస్తూ సమాధి యొక్క సంస్కారాలు ఉత్పన్నం చేసుకోవడమే ఇది ధర్మ పరిణామం అని చెప్పాం. ఈ ఉత్పన్నమైన తర్వాత ఆ వస్తువు అనేది 3 కాలాల్లో ఉంటుంది. అంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలంలో ఉంటుంది. దాన్ని లక్షణ పరిణామం చెప్పాం. అంటే కాల పరిణామం కూడా చెప్పొచ్చు దీన్ని. తర్వాత ధర్మ పరిణామం, లక్షణ పరిణామం చూసిన అవస్థా పరిణామం. మూడవది ఏంటి? అవస్థా పరిణామం. అవస్థా పరిణామం ఏముంటుంది? మనం 3 కాలాల్లో చూసాం. 3 కాలాల్లో ఈ వస్తువు యొక్క ధర్మం 3 కాలాల్లో ఉంది. వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో ఉంది, భూతకాలంలో ఉంది. కానీ ఈ ధర్మాలు ఒకేసారి కనిపించవు. ఒకేసారి అకస్మాత్తుగా కనిపించవు. ఇవి వాటి వర్తమాన కాలంలో ఉన్నప్పుడు ఒక స్థితి ఉంటుంది, భూతకాలంలో ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉన్నప్పుడు ఇంకో రకమైన స్థితి ఉంటుంది. ఇవన్నీ ఒకేసారి మనకు కనిపించవు. అంటే ఈ వర్తమాన కాలం నుంచి భవిష్యత్ కాలంలోకి రావడానికి, భవిష్యత్ కాలం నుంచి భూతకాలంలో వెళ్ళడానికి మధ్యలో ఏదైతే అవస్థ ఉంటుందో, దాన్ని అవస్థా పరిణామం అంటాం. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, నూతనంగా ఉత్పన్నమైంది. అది కాలాంతరం అది పురాతనంగా మారిపోతుంది. ఒక వస్తువు కుండను తయారు చేశాము. ఇప్పుడు వర్తమానం కుండను అది వర్తమానత్వంలో ఉంది. అది కాలాంతరంలో ఏమవుతుంది? కాలాంతరంలో పురాతనమైన తత్వాన్ని పొందుతుంది. అంటే జీర్ణశీర్ణం అయిపోతుంది. కొంత కాలాంతరంలో అది పగిలిపోతుంది. అంటే మధ్యలో వర్తమాన స్థితి నుంచి భూతకాల స్థితికి వెళ్ళేంత వరకు మధ్యలో ఏదైతే పరిణామాలు, అవస్థలు జరుగుతాయో దాన్ని అవస్థా పరిణామం అంటాము. అంటే మధ్యలో ఏం జరుగుతాయి? అది నూతనత్వాన్ని వదిలిపెట్టి పురాతనత్వాన్ని పొందుతుంది. తర్వాత జీర్ణశీర్ణం అయిపోతుంది. తర్వాత పగిలిపోతుంది. ఇదంతా మధ్యలో ఏవైతే పరిణామాలు జరుగుతాయో వాటిని అవస్థా పరిణామం అంటాము. కాబట్టి ప్రతి వస్తువులో ఈ 3 అవస్థలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ధర్మ పరిణామం ఉంటుంది, లక్షణ పరిణామం ఉంటుంది, అవస్థా పరిణామం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ధర్మ పరిణామానికి ఉదాహరణ ఏ విధంగా చెప్పవచ్చు అంటే, మాకు మిట్టి. ఇప్పుడు ముందుగా మిట్టి ఒక సూర్ణ రూపంలో ఉంది. ఏముందండి? సూర్ణ రూపంలో ఉంది. ఆ మిట్టిని సూర్ణ రూపంలో ఉన్న దాన్ని మనం ఏం చేశాము? నీళ్లు పోసి ముద్దగా తయారు చేశాం. ఏం చేశామండి? నీళ్లు పోసి ఒక ముద్దలాగా తయారు చేశామా? అది సూర్ణ రూపంలో ఉండేది ధర్మం ఏ రకంగా మారిపోయింది? ఒక ముద్ద రూపంలో మారిపోయిందా? ధర్మం మారిపోయిందన్నమాట. సూర్ణ రూప ధర్మం అనేది ముద్ద రూపంలో, అంటే ఒక పిండ రూపంలో మారిపోయిందన్నమాట. ధర్మం మార్చేశాం. నీళ్లు పోసి దాన్ని ఒక పిండాకారంలో పిండ రూపం చేశాం. తర్వాత ఇప్పుడు ఆ పిండంలో ఘటధర్మం ఉందా? ఘటధర్మం ఉందా? అక్కడ పిండంలో ఘటధర్మం లేదు ఇంకా. అంటే ఉత్పత్తి కాలేదు. అంటే ఏముంది? భవిష్యత్ కాలంలో ఉంది. ఘటధర్మము అంటే కుండ ధర్మం. ఇంకా కుండ మన మిట్టిలో ఉంది, కానీ అది ప్రకట అవస్థ లేదు, అది అభివ్యక్తి అవస్థ లేదు, ప్రకట అవస్థ లేదు. అందుకని భవిష్యత్ కాలికమైనది, అంటే అనాగతమైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? అనాగతమైన స్థితిలో ఉందన్నమాట. ముందుగా సూర్యాన్ని మన మిట్టి రూపంలో, ముద్ద రూపంలో, పిండి రూపంలో పరివర్తన చేశాం. అది ధర్మ పరిణామం జరిగింది. తర్వాత ఈ ధర్మ పరిణామంతో ఏం చేశాం? మనము ఆ మిట్టితోటి, ఆ పిండంతో మనం కుండ తయారు చేశాం. ఇప్పుడు కుండ తయారు చేసిన తర్వాత ఏమైపోయింది? ధర్మం మారిపోయింది. అంటే కుండ రూపంలోకి వచ్చేసింది అన్నమాట. ఆ పిండం అనేది, మట్టి యొక్క పిండం అనేది, మట్టి యొక్క ముద్ద అనేది, దాన్ని తయారు చేసి మనం ఒక కుండను తయారు చేశాం. ఇక్కడ పరిణామం మారిపోయింది. అంటే మిట్టి యొక్క పిండ రూపం అనేది కుండ రూపంలో పరిణామం చెందింది అన్నమాట. పరిణామం చెంది అంటే ధర్మ పరిణామం. ఈ ఒక వస్తువు తయారైన తర్వాత, ఇప్పుడు కుండ రూపంలో తయారైంది అంటే వర్తమాన స్థితిలో ఉంది. ఇప్పుడు కుండ తయారైన తర్వాత ఏ స్థితిలో ఉంది? ఇది వర్తమాన స్థితిలో ఉంది. తర్వాత కాలాంతరంలో ఏముంది? అది జీర్ణశీలం అయిపోయి ఏమవుతుంది? అది పగిలిపోతుంది అన్నమాట. కాలాంతరంలో మార్పు చెందుతుంది అన్నమాట. అది అవస్థా పరిణామం చెప్పాం. ఇప్పుడు వర్తమాన స్థితిలో ఉంది. తర్వాత అది ఈ కుండ రూపంలో రావడానికి ముందు ఎలా ఉన్నది? ఈ కుండ రూపం రావడానికి ముందు అప్రకట అవస్థలో ఉన్నది, అంటే మిట్టి రూపంలో ఉన్నది. అది దీనికి భవిష్యత్ కాల అవస్థ, అంటే ఇంక ఉత్పన్నం కావడానికి ముందు స్థితి అన్నమాట. తర్వాత ఇది అవస్థా పరిణామం మారుతూ, జీర్ణశీర్ణం అవుతూ, అది మార్పులు చెందుతూ
అది భూతకాలంలోకి వెళ్ళిపోతుంది, పగిలిపోతుంది అనమాట. అంటే అది భూతకాలంలోకి వెళ్ళిపోయింది. ఆ రకంగా ఇప్పుడు వర్తమాన అవస్థలో ఉంది కుండ. కుండావస్థ రావడానికి ముందు స్థితి భవిష్యత్ కాలంలో ఉన్నది. తర్వాత ఇది భూతకాలంలో కొంతకాలం తర్వాత అవస్థా పరిణామ ప్రకారంగా అది జీర్ణశీర్ణమైపోయి నష్టం అయిపోతుంది. ఇది భూతకాల అవస్థ. అంటే ఇక 3 రకాల ఈ లక్షణ పరిణామం. అంటే వర్తమాన కాల స్థితిలో ఉంది కుండ అనేది. తర్వాత దీనికంటే ముందు స్థితి భవిష్యత్ కాలంలో ఉండేది. తర్వాత ఇది భూతకాలంలో నష్టం కూడా అయిపోతుంది. ఎల్లకాలం సదా ఎల్లప్పుడు ఉండదు కదా కుండ, నష్టం అయిపోతుంది. అట్లా ఇది వర్తమాన కాల స్థితిలో ఉంటుంది, భూతకాల స్థితిలో ఉంటుంది, అదేవిధంగా భవిష్యత్ కాల స్థితిలో ఉంటుంది. ఇది లక్షణ పరిణామం అని చెప్పుకున్నాం. అవస్థ అనేది ఇది కాలాంతరంలో నష్టమైపోతుంది కాబట్టి ఇక్కడ అవస్థా పరిణామం కూడా మనం చూసుకోవచ్చు. లక్షణ పరిణామంలో కేవలం 3 కాలంలో చూపించడం, 3 కాలంలో ఉంటుంది. అంటే ఈ కుండ అనేది వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో కూడా ఉత్పన్నం కావడానికి స్థితి భవిష్యత్ కాలంలో ఉండేది, మిట్టి రూపంలో ఉండేది, పిండ రూపంలో ఉండేది. తర్వాత అది భూతకాలంలో కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది లక్షణ పరిణామం. అయిపోయిన అవస్థా పరిణామంలో మనం ఏం చేస్తాము, ఆ కుండ రూపం అనేది కాలాంతరంలో పరివర్తన చెంది అవస్థలు మారుతూ మారుతూ జీర్ణశీర్ణం అయిపోతుంది. ఈ అవస్థ మార్పు ఏదైతే ఉందో దాన్ని అవస్థా పరిణామం అని చెప్పుకున్నాం. ఈ రకంగా మనకు ఈ 3 అవస్థల్లో ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం చూసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ రకంగా మనం మార్పు చూసామంట. అంటే భవిష్యత్ కాలంలో ఉన్నప్పుడు అనాగత లక్షణ పరిణామం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ కుండ తయారు కావడానికి ముందు స్థితి ఇది అనాగత లక్షణ పరిణామం, అంటే భవిష్యత్ కాల లక్షణ పరిణామం. ఎప్పుడైతే కుండ తయారైందో అది వర్తమాన లక్షణ పరిణామం. ఏంటి? అది వర్తమాన లక్షణ పరిణామం. అదేవిధంగా ఈ కుండ తయారైన తర్వాత అది నష్టమైపోతుంది, అప్పుడు అతీత లక్షణ పరిణామం అని చెప్పుకుంటాం. అప్పుడు అతీతం అంటే అతీతం అయిపోయింది అంటే భూతకాలం పరిణామం అంటాం. భూతకాల లక్షణ పరిణామం, దాన్ని అతీత లక్షణ పరిణామం అని చెప్పుకున్నాం. ఆ కుండ ఎప్పుడైతే ప్రకటావస్థలో ఉందో అది వర్తమాన లక్షణ పరిణామం అని చెప్పుకున్నాము. ఆ కుండ తయారు కావడానికి ముందు స్థితి ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్ కాల లక్షణ పరిణామం చెప్పుకున్నాము. అదేవిధంగా ఇది తర్వాత కాలాంతరంలో నష్టం అయిపోతుందో దాన్ని అతీత లక్షణ పరిణామం అని చెప్పుకున్నాము. ఈ రకంగా 3 ధర్మాలు ఈ వస్తువులో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ధర్మ, లక్షణ, అవస్థా పరిణామాలు ఈ రకంగా ఉంటాయి. అదేవిధంగా మనము ఇక్కడ చూసుకోవాలి, ఎక్కడ మన చిత్తం అనేది వ్యుత్థాన సంస్కారం నష్టం చేస్తూ ఉంటుంది, నిరోధ సంస్కారం యొక్క ఆలోచనలు ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. అంటే సమాధిలో కూర్చున్నప్పుడు అక్కడ సాత్విక విచారణ భిన్నంగా ఉంటుంది. అంటే అప్పుడు వ్యుత్థాన సంస్కారం నష్టమైపోయి నిరోధ సంస్కారం ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో అది ధర్మ పరిణామం జరిగింది. ధర్మ పరిణామం జరిగిన తర్వాత లక్షణ పరిణామం ఏముంటుంది, అది 3 కాలాల్లో ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైతే స్థితి కలిగిందో సమాధిలో నిరోధ సంస్కారాలు కలిగినప్పుడు నిరోధ స్థితి ఎప్పుడైతే ఉత్పన్నమైందో అక్కడ కూడా మనం వర్తమాన స్థితిలో ఉంటాం. ఆ జ్ఞానం ఏదైతే ఉందో అక్కడ వర్తమాన స్థితిలో ఉంటుంది. ఆ జ్ఞానం ఉత్పన్నం కావడానికి ముందు స్థితి ఏంటి, అది భవిష్యత్ కాల స్థితిలో ఉంది. తర్వాత ఆ జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత కాలాంతరంలో ఎప్పుడు అలాగే ఉండదు, దాంట్లో మార్పు వస్తుంటుంది. అంటే అది ఆ పూర్వావస్థ తొలగిపోయి దానికి సదృశ్యమైనటువంటి జ్ఞానం ఉత్పన్నమవుతుంది లేదా నష్టమైపోతుంది. అజ్ఞానం అయితే తొలగిపోతుంది, విద్యా జ్ఞానం అయితే దానికంటే ఉత్కృష్టమైన జ్ఞానం ఉత్పన్నం అవుతుంటుంది. అంటే అది పూర్వ జ్ఞానం ఏదైతే ఉందో అది నష్టమైపోయింది. అక్కడ ఆ 3 లక్షణ అవస్థా పరిణామాలు మనం చూసుకోవచ్చు. వర్తమాన కాలిక స్థితి, భూతకాలిక స్థితి, అదేవిధంగా భవిష్యత్ కాలిక స్థితి. తర్వాత అవస్థా పరిణామంలో ఎప్పుడైతే మార్పులు వచ్చేసి మధ్యలో ఏవైతే ఒకేసారి ఈ వర్తమాన కాలము, భూతకాలం, భవిష్యత్ కాలం ఒకేసారి ఒకే చోట ఉండవు. ఈ అవస్థ అనేది ఒకేసారి శూన్యక మనకు కలగదు. అంటే అవస్థ అనేది ఒకేసారి శూన్య క్రమంగా నడుస్తూ ఉంటుంది. ముందు వర్తమాన కాలంలో, తర్వాత భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. అంతకంటే ముందు భవిష్యత్ కాలంలో ఉంది. ఈ 3 ఒకేసారి కనిపించవు. అంటే అవస్థలో ఏవైతే పరిణామాలు జరుగుతాయో దీన్ని అవస్థా పరిణామం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ రకంగా వీటిని మనం అర్థం చేసుకోవాలి. సో ఇదే విషయాన్ని మనము చిత్తంలో కూడా మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు చిత్తంలో ఏం చెప్పిన ఉత్థాన సంస్కారం అణచివేస్తూ నిరోధ సంస్కారాలు ఏవైతే ఉత్పన్నం అవుతాయో అక్కడ ధర్మ పరిణామం జరుగుతుంది. అక్కడ లక్షణ పరిణామము, అవస్థా పరిణామం కూడా మనం చూసుకోవచ్చు అని చెప్పాం. అదే విధంగా సమాధి పరిణామంలో కూడా ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. సమాధి పరిణామంలో ఏం చెప్పాము అంటే మన చిత్తం అనేది భిన్న భిన్న విషయాలు లీనమై ఉంది. మన చిత్తము భిన్న భిన్న విషయాలు లీనమై ఉంది. అది ఆ భిన్న భిన్న విషయాల నుంచి తొలగించి ఒకే వైపు తీసుకొని వస్తాం. ఒకే వైపు తీసుకొని వచ్చి ఒకే విషయంలో లీనం చేస్తాం. మన జ్ఞానాన్ని ఒకే విషయం లీనం చేస్తాం. ఆ లీనం చేసినప్పుడు ఏదైతే స్థితి ఉందో అది వర్తమాన స్థితిలో ఉంది.
ఆ జ్ఞానస్థితి కలగడానికి ముందు స్థితి ఏంటి? ఆ జ్ఞానస్థితి కలగడానికి ముందు స్థితి అది భవిష్యత్ కాలక్రమంలో ఉందన్నమాట. అది భవిష్యత్ కాల లక్షణ పరిణామం అన్నమాట. ఎప్పుడైతే అది ఆ జ్ఞానస్థితి ఉత్పన్నమైందో మనకు, అంటే ఒకటే విషయం లీనం చేసాం మన మనసులో, అన్ని విషయాలు తొలగించుకొని ఒకే విషయంలో లీనం చేసినప్పుడు అది వర్తమాన స్థితిలో ఉంది. తర్వాత ఆ వర్తమాన స్థితి కాలాంతరంలో ఏమవుతుంది? అది నష్టమైపోతుంది. పూర్వస్థితి నష్టమైపోతుంది, శాంతమైపోతుంది. దానికి సదృశమైన జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అంటే పూర్వకి నష్టమైపోయి అంటే భూతకాలంలోకి వెళ్ళిపోయింది. ఈ రకంగా మన చిత్తం అనేది ఇట్లా ఈ 3 ధర్మాల్లో, అంటే వ్యుత్థానావస్థలో, నిరుద్ధావస్థలో, లేదంటే భిన్న భిన్న విషయాల్లో అన్నిట్లో ఈ చిత్తమే అన్వయిగా ఉండి పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ ధర్మాలు అన్ని కూడా చిత్తంలో జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇక్కడ మనం చూశాం. ఇప్పుడు ఇదే విషయాన్ని మనము పంచభూతాల్లో కూడా మనం చూసుకోవచ్చు, మన ఇంద్రియాల్లో కూడా చూసుకోవచ్చు. పంచభూతాల్లో మన ఇంద్రియాల్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు పంచభూతాల్లో పరిణామం ఏ రకంగా జరుగుతుందంటే, ఇప్పుడు అది చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఒక మిట్టి గురించి చెప్పుకున్నాం కదా. మిట్టి అనేది ముందు చూర్ణ రూపంలో ఉంటుంది, తర్వాత నీళ్లు పోసిన పిండ రూపంలో వస్తుంది, తర్వాత పిండం ఏమవుతుంది? ఘటాకారంలోకి మారిపోతుంది, అంటే కుండాకారంలో మారిపోతుంది. దాన్ని మళ్ళీ తర్వాత ఏం చేస్తాము? అది ఆరబెట్టిన తర్వాత, ఎండబెట్టిన తర్వాత దాన్ని మళ్ళా మనం వేడి చేసి దాన్ని కుండ రూపంలో తయారు చేస్తామన్నమాట. అది కాల్చి కుండ రూపంలో తయారు చేస్తామన్నమాట. అంటే ఎన్ని రకాలుగా మారింది? ముందు చూర్ణము పిండ రూపంలోకి మారిపోయింది, పిండము ఘట రూపంలోకి మారిపోయింది. ఇలా మారిపోతే దాన్ని ధర్మ పరిణామం చెప్పుకున్నాము, ధర్మ పరిణామం చెప్పాం. అదే విధంగా ఎప్పుడైతే ఈ మిట్టి ధర్మ రూపంలో వచ్చిందో, ఆ స్వరూప అవస్థలోకి వచ్చిందో, అది స్వరూప అవస్థ, ఘటరూప అవస్థ, కుండరూప అవస్థ, ప్రకటావస్థ అయితే ఉందో అది వర్తమాన లక్షణ పరిణామంలో ఉంది. ఇప్పుడు ఆ కుండ తయారైన తర్వాత అది వర్తమాన లక్షణ పరిణామంలో ఉంది. దాని లక్షణం ఘట రూపంలో రావడం వర్తమాన లక్షణ పరిణామం. అదే విధంగా అది నిదానంగా నిర్బలం అయిపోతుంది, జీర్ణశీర్ణం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ వర్తమాన లక్షణంలో ఉండే కుండనే కాలాంతరంలో అవస్థా పరిణామంలోకి మారిపోతుంది. అవస్థ అంటే జీర్ణశీర్ణం అయిపోయి నష్టం అయిపోతుంది. అవస్థ మారిపోతుంది, జీర్ణశీర్ణం అయిపోయి నష్టం అయిపోతుంది. దీన్ని అవస్థా పరిణామం చెప్పుకున్నాం. ఇలాగ మనం పంచభూతాలు ఒక మిట్టి విషయం తీసుకున్నాం, అదేవిధంగా జల విషయం తీసుకోవచ్చు. అట్లా పంచభూత విషయంలో కూడా ఇదే విధంగా తీసుకోవాలి. తర్వాత చెప్పే ఇంద్రియ విషయాల్లో కూడా, అంటే ఈ ధర్మ లక్షణ అవస్థా పరిణామం అనేది మనము పంచభూతాల్లో కూడా, ఇంద్రియాల్లో కూడా ఇదే విధంగా మనం వినియోగించుకోవాలి, అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పారు. దాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నామట. ఇప్పుడు పంచభూతాలు ఈ విధంగా మార్పులు వచ్చాయి. ధర్మ లక్షణ అవస్థా పరిణామం చూసాం. అది ఇంద్రియాలు ఏ విధంగా చూస్తాము? ఇప్పుడు ఇంద్రియాలు ఏముందండి? ఇంద్రియాల్లో మనకు నేత్రాల్లో చూడటానికి శక్తి సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఒక వస్తువు ప్రకట్ కానంత వరకు మనకు ఆ వస్తువు కనిపించదు అన్నమాట. ఒక వస్తువు అభివ్యక్తం కానంత వరకు అది కనిపించదు. ఇప్పుడు ఒక విషయం చెప్పాం, మిట్టిలో మనకు కుండ ధర్మం ఉంది, ఘట ధర్మం ఉంది, అది కనిపించడం లేదు, అంటే అభివ్యక్తం లేదు. దాన్ని నిర్మాణం చేయాలి, ఉత్పన్నం చేయాలి. అలాగే ఇక్కడ చూద్దాము, ధర్మలక్షణ అవస్థ పరిణామం ఎలా ఉంటుంది, ఇంద్రియాలు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మన నేత్రాలు, మన కళ్ళను మూసి ఉంచాం అనమాట. మూసి ఉంచినప్పుడు మనకు ఏమీ కనిపించదు, శూన్య అవస్థగా ఉంటుంది అన్నమాట. కానీ ఏదైనా ఒక వస్తువు మనకు అప్పుడు ఏం కనిపించదు అన్నమాట. మనం ఇప్పుడు కళ్ళను తెరిచినప్పుడు ఏమవుతుంది? ఆ కళ్ళకి ఎదురు కనిపించే వస్తువులు ఏవైతే అవుతాయి అవన్నీ ప్రకటావస్థలోకి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అంటే మన నేత్రేంద్రియములు బాగా ఉన్నప్పుడు అవి మనకు ఆ వస్తువులను ఏవైతే చూస్తున్నా అవన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. అదే మనకి ఏదో దోష కారణంగా మన కళ్ళు కనిపించడం లేదు అనుకోండి, ఆ వస్తువులు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ప్రకటావస్థలో ఉండవు అన్నమాట. ఉంటూ కూడా కనిపించవు అన్నమాట. ఆ ఇంద్రియ దోషం వల్ల కలుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, కళ్ళను కళ్ళు తెరిచినప్పుడు ఏవైతే వస్తువులు మనకు కనిపిస్తాయో, తెరిచినప్పుడు అవి ప్రకటావస్థలో ఉంటాయన్నమాట. అంటే ఆ వస్తువు యొక్క ధర్మాన్ని మనకు ప్రత్యక్షంగా చూపిస్తుందన్నమాట, ప్రత్యక్ష దర్శనం చేయిస్తుందన్నమాట. అంటే ఏదైతే వస్తువు మనకు కనిపిస్తుందో ఆ వస్తువు యొక్క ధర్మాన్ని భిన్న భిన్న రూపంలో మనకు, అంటే 4 వైపులో ఉండే ధర్మాలను ఏవైతే మనం ప్రత్యక్షంగా దర్శనం చేస్తుంది, ఇది ధర్మ పరిణామం. అంటే ధర్మాన్ని భిన్న భిన్న రూపంగా చూపిస్తున్నామట, ఈ ధర్మ పరిణామం చెప్పాం. అదే విధంగా ఈ నేత్రేంద్రియములు మనం బంద్ చేసినప్పుడు, మూసివేసినప్పుడు ఆ
ధర్మాలు ఏవైతే ఉన్నాయో, వస్తువు ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో వాటి యొక్క ధర్మాలు మనకు కనిపించావన్నమాట. అంటే ఆ వస్తువు కాలాంతరంలో నష్టం అయిపోతుంది. ఆ వస్తువు ప్రకటావస్థలో ఏదైతే మనం కనిపిస్తుందో నేత్ర ఇంద్రియముల ద్వారా అది కాలాంతరంలో నష్టం అయిపోతుంది. కాలాంతరం నష్టమైనప్పుడు అది అతీత కాలంలోకి వెళ్ళిపోతుంది. అంటే వస్తువు అంటే ఎల్లప్పుడూ ఏ వస్తువు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండదన్నమాట. ప్రకృతితో ఉత్పన్నమైనటువంటి పదార్థం శాశ్వతంగా ఉండదు. అది మార్పు చెందుతుంది అన్నమాట. ఈ మార్పు చెందినప్పుడు అయితే అవస్థ మారిపోతుందో అది అతీత కాలంలోకి వెళ్ళిపోయింది. అంటే అవస్థా పరిణామంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఈ రకంగా ఆ వస్తువు అంటే అవస్థా పరిణామం వెళ్ళిపోయిందంటే అక్కడ నేత్రేంద్రియాల్లో ప్రత్యక్షం చూపించడం లేదన్నమాట. ఆ వస్తువు లేదు, అది ప్రకటావస్థ లేదు. అంటే ఆ వస్తువు అనేది అవస్థా పరిణామంలోకి వెళ్ళిపోయింది. ముందు వర్తమాన కాలంలో ఉండేది, భవిష్యత్ కాలంలో ఉండేది. ఆ వస్తువు ఉత్పన్నం కావడానికి ముందు అది వర్తమాన కాల స్థితిలో కూడా ఉంది. ఆ లక్షణ పరిణామం, అవస్థా పరిణామం ఈ రకంగా ఇంద్రియాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఈ రకంగా ఇంద్రియ విషయాల్లో కూడా మనము అర్థం చేసుకోవాలి. అది మనం ఇక్కడ వ్యాస భాషలో మనం చూద్దామండి. వ్యాస భాషలో ఉదాహరణ చెప్పినప్పుడు మనకు స్పష్టం అవుతుంది. ఇంకా సో ఈ రకంగా ఒక వస్తువులో ధర్మ పరిణామం జరుగుతూ ఉంటుంది. ఆ వస్తువు ఉత్పన్నమైన తర్వాత దాంట్లో ఆ వస్తువు 3 కాలాల్లో ఉంటుంది. అంటే వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది, భూతకాలంలో ఉంటుంది. తర్వాత ఆ 3 కాలంలో ఉన్న వస్తువు ఏదైతే ఉందో అదే అవస్థ మారిపోవడం వలన అది అవస్థా పరిణామంగా మారిపోతుంది. అంటే ఈ వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండవు, ఎప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ మార్పు ద్వారా ఏమవుతుంది, అవస్థ మారిపోతుంటుంది. కాబట్టి దీన్ని అవస్థా పరిణామం చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ రకంగా ఇది మన పంచభూతాల్లో, ఇంద్రియాల్లో కూడా ఈ ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం అనేది మనము చూసుకోవాలి. ఏ రకంగా అంటే ఇది సమాధి పరిణామము, ఏకాగ్రత పరిణామము, అదే విధంగా నిరోధ పరిణామం చెప్పుకున్నాం కదా. అక్కడ మన మనస్సు అనేది, మన చిత్తం అనేది మన సాంసారిక విషయాలను నిరోధిస్తూ సమాధి యొక్క సంస్కృతి ఉత్పన్నం చేస్తున్నప్పుడు ధర్మాలు మారిపోతున్నాయో ఆ ధర్మం అనేది 3 కాలాల్లో ఉంటుంది. తర్వాత అది అవస్థ అనేది పూర్వావస్థ తొలగిపోతూ ఉత్తరావస్థ ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ధర్మ లక్షణ అవస్థ పరిణామాలు మనం చూసాం చిత్తంలో. అంటే చిత్తంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చిత్తం అన్వయిగా ఉండి అన్ని చోట్ల వ్యుత్థానావస్థలో ఉంటుంది, నిరుద్ధావస్థలో ఉంటుంది. కానీ ఈ రకంగా చిత్తంలో మార్పులు జరుగుతూ ఉంటాయో అలాగే ఇక్కడ ప్రతి వస్తువులో కూడా, ప్రతి పదార్థంలో కూడా ఈ ధర్మ లక్షణ అవస్థ పరిణామాలు మారుతూ ఉంటాయి. వీటిని యథార్థంగా తెలుసుకున్నప్పుడు, ఆ వస్తువు యొక్క యథార్థం తెలుసుకున్నప్పుడు మనకు ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞానం ద్వారా ఆ వస్తువుల ఉపాదేయత ఏంటి, ఆ గ్రాహ్య గుణం ఏంటి, దీంట్లో తొలగించుకోవాల్సిన గుణం ఏంటి తెలుసుకొని ఆ గ్రాహ్యంగా దాన్ని ఉపాదానం అంటే తొలగించుకోవడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఆ వస్తువు యొక్క యథార్థం తెలుసుకోవాలంటే ఆ ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం మనం తెలుసుకోవాలి. అది మన ఈ వ్యాస భాష ద్వారా మనం ఇప్పుడు చూద్దామండి. కాబట్టి దీంట్లో ముందు ఈ రకంగా ఉంటుందని చూపించాను, తర్వాత ఇదే విషయాన్ని భిన్న రకాలుగా చెప్పాను అనమాట. అది మహర్షి వ్యాస ఏం చెప్పి చూద్దాం. ఇప్పుడు చెప్పిన దాంట్లో నాకు కొంచెం సందేహం చెప్పండి. ఇప్పుడు ఈ విషయంలో ధర్మ లక్షణ అవస్థ పరిణామంలో మీకు ఇచ్చిన ఉదాహరణలో మీకు ఇంకేమైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పండి. మహోదయ, ఇది నిరుద్ధావస్థలో భవిష్యత్ అని చెప్పుకున్నాము. విత్తానం అంటే లక్షణము, వర్తమానం అని చెప్పుకున్నాము. అదే మరి భూతకాల అవస్థలో మరి ఏమని చెప్తాము? భూతకాలంలో అవస్థలో మనకి నష్టమైన ఆ వస్తువు కనిపించడం లేదు అన్నమాట. నష్టం అయిపోయింది. ఇప్పుడు కుండ ధర్మం ఉంది, అది వర్తమాన కాలంలో ఉంది. ఆ నష్టం అయిపోయింది. దానికి ఏమని పేరు పెడతాము అంటే భూతకాల అవస్థ అంటే ఒక వస్తువు 3 కాలాల్లో ఉంటుంది, అది లక్షణ పరిణామం కింద వస్తుంది. లక్షణం మారిపోతుంది అన్నమాట. దాని లక్షణ పరిణామం కింద తీసుకుంటాం. ఒక వస్తువు ఉత్పన్నమైన తర్వాత 3 కాలాల్లో ఉంటుంది. ఇప్పుడు కుండ ధర్మం ఉత్పన్నమైన తర్వాత 3 కాలాల్లో ఉంది. వర్తమాన కాలం ఉంది, కనిపిస్తుంది కాబట్టి ప్రత్యక్షంగా. తర్వాత అది ఉత్పన్నం కావడానికి ముందు భవిష్యత్ కాలంలో ఉండేది, అంటే మిట్టి రూపంలో ఉండేది. తర్వాత అది కొంతకాలం తర్వాత అది భూతకాలంలో కూడా వెళ్ళిపోతుంది. అంటే ఉండదు, కుండ నష్టం అయిపోతుంది. భూతకాలంలోకి వెళ్ళిపోయిందా? ఆ లక్షణ పరిమాణంలో ఉన్నప్పుడు మట్టి అనేది తీసుకుంటామా, కుండాన్ని తీసుకుంటామా? లక్షణ పరిణామంలో వస్తువు ఉత్పన్నమైన తర్వాత అండి. వస్తువు తీసుకున్న, పదార్థం తీసుకున్న, కుండను తీసుకుంటాం. ఆ కుండ ఉత్పన్నమైన తర్వాత 3 కాలంలో కనిపిస్తుంది అన్నమాట. 3 కాలంలో ఉంటుంది. ఆ వస్తువు ఉత్పన్న కాలానికి ముందు భవిష్యత్ కాలంలో ఉన్నది. ఆ కుండ 3 కాలంలో ఉంది అన్నమాట. మిట్టి రూపంలో కనిపించే వ్యక్తావస్థలు, ప్రకటావస్థలు లేదు. భూతకాలంలో కుండ లేదు కదా, మట్టి ఒక్కటే కదా ఉంది. భూత నష్టం అయిపోయింది. అంటే ఆ ప్రకటావస్థ కుండ రూపంలో ఏదైతే కనిపిస్తుందో అది నష్టం అయిపోయింది. అది నష్టం అయిపోయింది. అందుకే అది భూతకాలంలోకి వెళ్ళిపోయింది. అందుకే 3 కాలంలో ఉంటుంది అని చెప్పాను. అందుకే అది వర్తమానం కనిపిస్తుంది, ఉత్పన్నం కావడానికి ముందు అది భవిష్యత్ కాలంలో ఉన్నది. కుండ రూపంగా ఉత్పన్నం కాదు, అది భవిష్యత్ కాలంలో ఉంది.
తర్వాత ఉత్పన్నమైన తర్వాత అది నష్టం కూడా అయిపోయింది, భూతకాలంలోకి వెళ్ళిపోయింది. అది లక్షణం మారిపోయింది, 3 కాలాలకి మారిపోతుంది. అంటే ఒక వస్తువు 3 కాలాల్లో ఉంటుంది. ఇది లక్షణ పదం ఎంత చూడాలి మనం. తర్వాత అవస్థా పరిణామంలో ఈ వర్తమాన కాలంలో ఉండే వస్తువు ఏదైతే ఉందో భూతకాలంలో వెళ్ళడానికి మధ్యలో ఏదైతే కొంచెం అవస్థ పరిణామాలు జరుగుతూ ఉంటాయో, ఇప్పుడు బాల్యావస్థ ఉంది, తర్వాత ప్రౌఢావస్థ వస్తుంది, తర్వాత వృద్ధావస్థ వస్తుంది, మార్పులు జరుగుతున్నాయా, అవస్థలో మార్పులు వస్తున్నాయా? ఈ అవస్థల మధ్య పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవస్థా పరిణామం అంటాము. అంటే నేను అనేది భవిష్యత్ కాలంలో కొండ లేదు కదా, మట్టి ఒక్కటే కదా ఉంది, మరి కొండని ఎందుకు అంటున్నావు? భవిష్యత్ కాలం అంటే ఏమిటి? భవిష్యత్ కాలం అంటే కుండ ఉత్పన్నం కావడానికి ముందు స్థితి అది భవిష్యత్ కాలంలో ఉంది. ఉంది కానీ భవిష్యత్ కాలంలో ఉంది అనమాట. అది ప్రకట అవస్థ లేదు, అందుకే భవిష్యత్ కాలం అని చెప్పాం. మిట్టి రూపంలో ఉంది అనమాట. మిట్టిలో కుండ ఉందా? మిట్టిలో కొండ లేదు కదా, మట్టి కొండలో మట్టి ఉంది కానీ మట్టిలో కొండ లేదు కదా అంటున్నా. రెండు ఆపోజిట్ చెప్తున్నాను. కుండలో మట్టి ఉంది, మట్టిలో కుండ లేదు, అట్లేంటి? ఇప్పుడు మిట్టి అంటే కుండ ఉందంటే మనం అది బావిలో ఉందన్నమాట. మట్టి ఉంది, ఆ మట్టితోటి మనం కుండ తయారు చేయొచ్చు. భవిష్యత్ కాలంలో ఉందన్నమాట. అంటే అది చేయవచ్చు, అది మన మస్తిష్కంలో ఉంది, ఇలా చేయవచ్చు అని చెప్పి. కానీ ప్రకట అవస్థ లేదు. మన మస్తిష్కంలో దాని యొక్క రూపం, రంగు రూపం మనకి అంతా కనిపిస్తుంది అన్నమాట. మన చిత్తంలో కనిపిస్తుంది, వ్యక్త అవస్థ లేదు. అది ప్రత్యక్షంగా నేత్రేంద్రియం ద్వారా మనం దర్శించుకోలేము. అందుకే భవిష్యత్ కాలంలో ఉంది. ఇప్పుడు ఆ మస్తిష్కంలో ఉంది కానీ అది ప్రత్యక్షంగా మనం చూడలేము అన్నమాట. అది భవిష్యత్ కాల అవస్థ అనమాట. ఇంకా అండి మనకి కూడా కొంచెం పరిణామాలు తెలుసుకున్నామంటే మనకు అర్థం సింపుల్ గా ఉంటుంది. మనకి ఇవన్నీ చూస్తుంటాం మనం సహజంగా. ఇప్పుడు బాల్యావస్థ నుంచి ఇప్పుడు చిన్న పరిస్థితి నుంచి అవస్థ ఎలా మార్పు వస్తుంటాం, మధ్య మధ్య ఒకేసారి మార్పు రావు కదా ఇవన్నీ. మరి ఇప్పుడు ఇప్పుడు ఆ ఒక పిల్లవాడి పసిలో పుట్టడానికి ముందు భవిష్యత్ కాలంలో ఉన్నాడు, ఒక పిల్లవాడు పుట్టడానికి ముందు భవిష్యత్ కాలంలో ఉన్నాడు, ఇంకా రాలేదు, భూమి మీదకి రాలేదు. భవిష్యత్ కాల అవస్థ అంటే ఉన్నాడు కానీ ఇంకా ప్రకట అవస్థలోకి రాలేదు. ఆ పిల్లవాడు జన్మించిన తర్వాత అది వర్తమాన అవస్థ. తర్వాత ఏమవుతుంది, కాలాంతరంలో వందైన తర్వాత మన జీర్ణశీలం అంటే అవస్థలో మార్పులు వస్తాయన్నమాట. బాల్యావస్థ నుంచి ప్రౌఢావస్థ, యవనావస్థ నుంచి వృద్ధావస్థ, అలాగే మార్పులు వస్తూ ఉంటాయి. ఈ అవస్థ అయితే మారుతుందో ఇది అవస్థా పరిణామం అంటాం. పరిణామం ఏది జరుగుతుందో అలాగా ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ సంసారంలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థంలో ధర్మము, లక్షణము, అవస్థ మారుతూ ఉంటాయి. ధర్మాలు మారుతూ ఉంటాయి, వాటి యొక్క లక్షణం మారుతూ ఉంటుంది, వాటి యొక్క అవస్థ కూడా మారుతూ ఉంటుంది. ప్రతి వస్తువులో ఇవి చూసుకోవాలి. ధర్మ లక్షణ అవస్థ పరిణామం ఈ రకంగా మారుతుంటాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. పంచభూతాల్లో కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి, ఇంద్రియాల్లో కూడా అదే విధంగా చూసుకోవాలి అనేది ఎక్కడ పోల్చి చెప్పాడు. ఈ ఏకాగ్రత పరిణామము, నిరోధ పరిణామము, సమాధి పరిణామంతో చెప్పాడు. చిత్తంలో కూడా ఇలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే విజ్ఞాన సంస్కారం నష్టం అవుతూ ఉంటాయి, సాంసారిక విషయాల నుండి ఆలోచన నష్టం అవుతుంటాయి. నూతన సమాధి మోక్షం యొక్క సంస్కారాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి, నిరోధ సంస్కారం ఉత్పన్నం అవుతూ ఉంటాయి. దాంట్లో కూడా ధర్మావస్థ ఉంటుంది, ధర్మ పరిణామం జరుగుతుంది, తర్వాత లక్షణ పరిణామం జరుగుతుంది, తర్వాత అవస్థా పరిణామం జరుగుతుంది అని చెప్పి మనం ఇక్కడ చూశానమాట. అది కాల పరిణామంకు ఇక్కడ లక్షణ పరిణామం చెప్పామట. ఏదైతే పూర్వ ధర్మాన్ని వదిలిపెట్టి కొత్త ధర్మం ఏదో ఉత్పన్నం అవుతుందో దాన్ని ధర్మ పరిణామం చెప్పాం. తర్వాత ఆ ధర్మం ఉత్పన్నమైన తర్వాత అది అనాగత అవస్థ నుండి వర్తమాన స్థితిలోకి వస్తుంది. వర్తమాన స్థితిలో భూతకాలిక అవస్థ ఏదైతే మార్పు చెందుతూ ఏదైతే వస్తుందో అదని అవస్థా పరిణామం అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఏవైతే వర్తమాన స్థితి నుండి నిర్బల స్థితికి వెళ్ళిపోయి నష్టం అయిపోయేంత వరకు మధ్యలో ఏవైతే పరిణామాలు జరుగుతాయో అదని అవస్థా పరిణామం అని చెప్పి ఈ రకంగా మనం చూసాం. అదేవిధంగా చిత్తంలో కూడా ఇటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం. నిరోధ పరిణామాలు ఏం చెప్పాము, విజ్ఞాన సంస్కారం నష్టం అవుతుంటాయి, సమాధిలో కూర్చున్న సంస్కారం ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అక్కడ ధర్మం మారుతూ ఉంది, అది మూడు కాలంలో ఉంటుంది. తర్వాత అది ఒకే స్థితిలో ఉండదు, మన తర్వాత శాంతం అవుతుంది, దాని సదృశ్య ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. అలాగే సమాధి పరిణామంలో కూడా చెప్పుకున్నాం, అన్ని మన మనసు భిన్న భిన్న విషయాల్లో ఉంటుంది, అది భిన్న భిన్న విషయాన్ని తొలగించి ఒకే విషయంలోకి లీనం అయిపోతాం. అక్కడ లీనం చేసినప్పుడు ఒక స్థితి ఉంటుంది, తర్వాత ఇక్కడ 3 లక్షణాలు మనకి కూడా ధర్మ లక్షణ అవస్థ పరిణామం చూసుకోవచ్చు. అదే విధంగా ఏకాగ్రత పరిణామంలో కూడా మనం చెప్పుకున్నాం. ఏకాగ్రత పరిణామం ఎలా ఉంటుంది, పూర్వ స్థితి ఏదైతే ఉందో అది శాంతం అవుతుంటుంది, దానికి సదృశ్యమైన స్థితి జ్ఞాన స్థితి మనకు ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతుంటాయి ఈ పరిణామాలు, మోక్ష స్థితి కలిగించేందుకు ఈ పరిణామాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది ధర్మ లక్షణ అవస్థ పరిణామం అనేది మనం ఈ రకంగా చూసుకోవాలి. అస్తు, ఇక్కడ చూడండి, కొంచెం వ్యాస భాషను చూడండి. ఇక్కడ వ్యాస భాషను ఏం చెప్పారంటే,
ఏతేన పూర్వోక్తేన చిత్త పరిణామేణ ధర్మ లక్షణ అవస్థారూపేణ భూత ఇంద్రియేషు ధర్మ పరిణామో లక్షణ పరిణామో అవస్థా పరిణామశ్చ ఉక్త వేదితవ్య. అంటే ముందు చెప్పిన కదా నిరోధ పరిణామం, సమాధి పరిణామం, లక్షణ ఏకాగ్రత పరిణామం, వాటి ద్వారా ఏదైనా పూర్వోక్తి ముందు చెప్పిన చిత్త పరిణామం ద్వారా ధర్మ లక్షణ అవస్థా రూపేణ, ధర్మ పరిణామం లక్షణ పరిణామం అవస్థా పరిణామం చెప్పిన కదా, ధర్మ లక్షణ అవస్థా రూపేణ భూత ఇంద్రియేసు, అంటే భూతాల్లో కూడా మనం చెప్పుకున్నాం, పంచభూత మిట్టి విషయం చెప్పుకున్నాం, పితృతత్వాన్ని తీసుకొని చెప్పుకున్నాం. భూత ఇంద్రియేసు అట్లా ఏదో ఒక ఇంద్రియం తీసుకోవచ్చు మనం. భూత ఇంద్రియేసు ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామ, ఈ మూడు పరిణామాలు కూడా మనం ఉక్త వేదితవ్య అంటే ఇవి కూడా అలాగే ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ భూతాల్లో కూడా ఇంద్రియాలు కూడా ఇదే విధంగా ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం ఇదే విధంగా మార్పులు ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పారు. అంటే ఏ విధంగా అయితే చిత్తంలో మార్పులు ధర్మ లక్షణ అవస్థా పరిణామాలు ఉన్నాయో అలాగే ఇక్కడ ఇంద్రియాల్లో కూడా ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం కూడా మార్పులు ఉంటాయి, అదే విధంగా ఉంటుందని చెప్పి అదే విధంగా అర్థం చేసుకొని ఇక్కడ చెప్పారు అనమాట. అది ఎలాగంటే మళ్ళీ దానికి కొంచెం విశదీకరణ చెప్పాడు. తత్ర అంది ఇక్కడ ధర్మ లక్షణ అవస్థ పరిణామాలు తత్ర వ్యుత్థాన నిరోధయోర్ ధర్మయోర్ అభిభవ ప్రాదుర్భావో ధర్మని ధర్మ పరిణామ. ధర్మ పరిణామం అంటే చెప్తున్నారు ముందుగా. ధర్మ పరిణామం అంటే వ్యుత్థాన నిరోధయోరు అభిభవ ప్రాదుర్భావం, అంటే వ్యుత్థాన సంస్కారాలు అంటే సాంసారిక లౌకిక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటికి అభిభవం అంటే నష్టం అవుతూ ఉంటాయి, అణచివేయబడుతూ ఉంటాయి. ప్రాదుర్భావం ఇంకా నిరోధ సంస్కారం, సమాధిలో కూర్చున్నప్పుడు చిత్తంలో ఉండే ఆలోచన పూర్తిగా తొలగించినప్పుడు అప్పుడు కొత్త సంస్కారం ఉత్పన్నం అవుతుంది, ఆ సంస్కారం ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే అభిభవ ప్రాదుర్భావం ధర్మిని ధర్మ పరిణామ, ఏవైతే ఉత్పన్న అంటే నిరోధించబడుతుంటాయి, అణచివేయబడుతుంటాయి, ఉత్పన్నం అవుతుంటాయి. ఈ విధంగా మార్పులు జరుగుతున్నాయి కదా, అది ఎక్కడ జరుగుతున్నాయి? ధర్మిని అంటే చిత్తంలో జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? చిత్తంలో జరుగుతున్నాయి. చిత్తంలో జరుగుతున్నాయి కాబట్టి అందుకే ధర్మ పరిణామ. ధర్మిని ధర్మంలో ఈ చిత్తంలో జరుగుతున్న చిత్తం యొక్క ధర్మిని అంటాం. ఏవైతే మార్పులు చెందుతున్నాయో అవి ధర్మం. అంటే ఒక్కోసారి ఇలా విత్తా సంస్కారం అణచివేస్తూ నిరోధ సంస్కారం ఉత్పన్నం అవుతాయి. ధర్మాలు మారుతున్నాయి, ధర్మి మారలేదు, చిత్తం మారలేదు. చిత్తం నువ్వు ఏ రకంగా అయితే ఏ విషయంలో లీనం చేస్తే ఆ విషయంలో ఉండే జ్ఞానాన్ని అది ఆ పరిణామంలో ఉంటుందన్నమాట. కాబట్టి చిత్తంలో ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. అందుకే ధర్మిని ధర్మ పరిణామ. ఈ విధంగా విత్తాన సంస్కారం అణచివేస్తూ ఏదో సంస్కారం ఏదైతే ప్రాదుర్భావం అవుతుంది, ఉత్పన్నం అవుతుందని ధర్మ పరిణామం చెప్పుకున్నాం. నెక్స్ట్ లక్షణ పరిణామం అంటే ఏమిటి చూడండి. లక్షణ పరిణామశ్చ లక్షణ పరిణామం ఏంటి కదా? లక్షణ పరిణామశ్చ నిరోధ త్రిభిర్ అధ్వభిర్ యుక్త. లక్షణ పరిణామం చెప్తున్నారు ఇక్కడ. ఇంకా లక్షణ పరిణామం అంటే దాంట్లో నిరోధ సంస్కారం, నిరోధ పరిణామం గురించి చెప్తున్నమాట. నిరోధ పరిణామం ఎలా ఉంటుంది? నిరోధ త్రిలక్షణ త్రిభిః అధ్వభిర్ యుక్త. ఈ లక్షణ పరిణామం ఎలా ఉంటుందంట? 3 లక్షణాలతో ఉంటుందంట. నిరోధ త్రిలక్షణ 3 లక్షణాలతో ఉంటుంది. ఇంకా త్రిభిః అధ్వభిర్ యుక్త అంటే 3 మార్గాలతో యుక్తమై ఉంటుంది. అంటే లక్షణం అంటే దీనికి పర్యావరణ శబ్దంగా చెప్పామంట. 3 లక్షణాలతో యుక్తమై ఉంటుంది లేదా 3 మార్గాలతో యుక్తమై ఉంటుంది. అంటే ఈ 3 మార్గాలు 3 లక్షణాలు ఏంటివి? వర్తమాన భూత భవిష్యత్ కాల లక్షణాలు అనమాట. ఈ విధంగా యుక్తమై ఉంటుంది. ఏంటి అవి? ఏ రకంగా యుక్తమై ఉంటాయి అంటే దానికి సమాధానంగా చెప్పారు చూడండి వ్యాస భాషలోనే. స ఖలు అనాగత లక్షణ అధ్వానం ప్రథమం, అనాగత లక్షణ అధ్వానం ప్రథమం హిత్వా ధర్మత్వం అనతిక్రాంతో వర్తమాన లక్షణం ప్రతిపన్నో ఎత్ర అస్య స్వరూపేణ అభివ్యక్తి. ఇప్పుడు ఏం చెప్పాడంటే ఇక్కడ స ఖలు అనాగత లక్షణం అధ్వానం. అనాగత ఇప్పుడు ఇంకా రాలేదు, ఉత్పన్నం కాదు. ఇప్పుడు మిట్టి రూపంలో మిట్టి అలాగే ఉంది. మనం మిట్టిని ఘట రూపం తయారు చేయలేదు, కుండ రూపం తయారు చేయలేదు. అది అనాగత స్థితి అన్నమాట. స ఖలు అనాగత లక్షణం అధ్వానం, అనాగత లక్షణ అధ్వానం ప్రథమం హిత్వా అంటే ఏదో అనాగత లక్షణం ఏదో ఉందో దాన్ని వదిలిపెట్టి ధర్మత్వం అనతిక్రాంతం అంటే వేరే ధర్మం దాన్ని ఉల్లంఘించకుండా, ఇప్పుడు ధర్మత్వం అనతిక్రాంతో వర్తమాన లక్షణం ప్రతిపన్న అంటే కుండ రూపంలో అది ప్రతిపన్నమైంది, ఉత్పన్నమైంది. కుండ రూపంలో ఉత్పన్నమైంది అంటే ఇది ముందు అనాగత స్థితిలో ఉండేది, అంటే భవిష్యత్ కాల స్థితిలో ఉండేది. ఉత్పన్నం కావడానికి ముందు అనాగత లక్షణ అధ్వానం అంటే అనాగత లక్షణం ఏదైతే ఉత్పన్నం కావడానికి ముందు స్థితి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మార్పు చెందుతూ ఏమైంది? వర్తమాన స్థితిలోకి వచ్చేసింది. అందుకే ధర్మత్వం అనతిక్రాంతం, దాని ధర్మాన్ని మార్చుకుంటే ఏమొచ్చింది అంటే నష్టం కాలేదు. అప్పుడు మిట్టి అనేది కుండ రూపంలోకి వచ్చేసింది అంటే మిట్టి నష్టమైందా? నష్టం కాలేదు. అది
వికారం చెందింది, మార్పు చెందింది, ధర్మ పరిణామం మారిపోయింది. అందుకే ధర్మత్వం ధర్మ అతిక్రమించకుండా, ఉల్లంఘించకుండా వర్తమాన లక్షణం ప్రతిపన్న, వర్తమాన స్థితిలో కానీ కుండ రూపంలో ప్రతిపన్నమైంది, ఉత్పన్నమైంది. ఎత్ర అస్య స్వరూపేణ అభివ్యక్తి, అప్పుడు అది ఏమైంది, అది స్వరూపంలో అభివ్యక్తం అయిపోయింది. అంటే కుండ రూపంలో అభివ్యక్తం అయిపోయింది. ముందు మిట్టిగా ఉండేది, ముద్ద రూపంలో ఉండేది, అదేమైపోయింది, దాన్ని మార్పు చేయడం వల్ల ఏమైపోయింది, అది కుండ రూపంలో అభివ్యక్తం అయిపోయింది. అంటే వర్తమాన స్థితిలోకి వచ్చేసింది అన్నమాట. అది అంటే స్వరూపైన అభివ్యక్తి, అది స్వరూపంలోకి అభివ్యక్తమైంది. అంటే ప్రకాశించింది. అంటే ప్రకాశించే కుండ ఉత్పన్న తర్వాత ఇది కుండ అని చెప్పి మనకు అభివ్యక్తం అవుతుంది, అది అర్థం అవుతుంది అన్నమాట. మిట్టి రూపంలో ఉన్నప్పుడు మనకు ఏం అర్థం కాదు, అది ఏమవుతుందో తెలియదు, ఎటువంటి వర్తమాన స్థితిలోకి వస్తుందో తెలియదు అనమాట. మనం ఏ వస్తువు తయారు చేస్తే వర్తమాన స్థితిని చూసిన తర్వాత ఇది ఈ స్థితిలో ఉందని చెప్పి చెప్పగలుగుతాం, దీనికి ఈ విధంగా నామకరణం చేయగలుగుతాం. కాబట్టి ఇది వర్తమాన లక్షణం ప్రతిపన్న ఎత్ర అస్య స్వరూపేణ అభివ్యక్తి, అది వర్తమాన స్థితిలోకి వచ్చి అది స్వరూప రూపంలో ఘట రూపంలో మనకు అభివ్యక్తమై స్పష్టంగా కనిపిస్తుంది. ఏషో అస్య ద్వితీయో అద్వ, ముందు మిట్టి రూపంలో ఉంది, ఆ మిట్టి అనేది తర్వాత ఘట రూపంలోకి వర్తమాన స్థితిలోకి వచ్చింది. ఇది ఏషో అస్య ద్వితీయో అద్వ, అంటే రెండవ మార్గము, రెండవ లక్షణము. అంటే ముందు మిట్టి అనేది మార్పు చెంది ఏమొచ్చింది, కుండ రూపంలోకి వచ్చింది అన్నమాట. నాచ అతీత అనాగతాభ్యాం లక్షణాభ్యం వియుక్త, ఇది ఈ వర్తమాన స్థితిలోకి వచ్చిన తర్వాత దీనికి అనాగత స్థితి లేదు, భూత స్థితి లేదు అని చెప్పడానికి లేదు, అది ఖచ్చితంగా దాంతో యుక్తమే ఉంటున్నాడు. ఒక వస్తువు ఇప్పుడు అతీత అనాగతాభ్యాం లక్షణాభియుక్త, అది భవిష్యత్ కాల స్థితిని భూతకాల స్థితిని దాన్ని ఉల్లంఘించలేదు అన్నమాట, దాంతో యుక్తమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏ స్థితిలో ఉంది, ప్రధానంగా వర్తమాన స్థితిలో ఉంది. అంటే ఇక్కడ భూతకాల స్థితి లేదు, భవిష్యత్ కాల స్థితి లేదు, అందుకే వాటి వియుక్తం కాలేదు, అంటే వాటి విరోధించలేదు, నష్టం చేయలేదు, ఆ స్థితి కూడా ఉంటుంది. కాబట్టి వర్తమాన అవస్థ ప్రధాన అవస్థ మనకు వర్తమాన స్థితిలో ఉంది, కుండ రూపంలో వ్యక్త రూపంలో ఉంది, అభివ్యక్తి రూపంలో ఉంది, కుండ రూపంలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి ఏసో అస్య ద్వితీయ అద్వా, రెండో మార్గం అనేది నాచ అతీత అనాగతాభ్యాం, అతీతం భూతకాల స్థితి, అనాగతాభ్యాం అంటే భవిష్యత్ కాల స్థితి, లక్షణాభ్యం వియుక్త, వియుక్తం కాదు. అంటే ఆ ధర్మంతో యుక్తమే ఉంటుంది. అంటే ఇక్కడ ఒక వస్తువు అనేది మూడు కాలాల్లో యుక్తమే ఉంటుంది, ఒక్కొక్క సమయంలో ఒక అవస్థలో ఉంటుంది, వర్తమాన స్థితిలో ఉంటుంది, కాలంలో భూతకాలంలోకి వెళ్ళిపోతుంది, భూతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ భవిష్యత్ కాలంలో అపేక్ష ఉంటుంది, మళ్ళీ ఉత్పన్నం చేసుకోవాలి, భవిష్యత్ కాలంకి వెళ్ళిపోతుంది. అంటే ఆ వస్తువు ప్రకట అవస్థలోకి వచ్చిన తర్వాత అది భవిష్యత్ కాలంలో ఉంటుంది అన్నమాట. ఈ రకంగా దాంట్లో వియుక్తం కాదు, ఎప్పుడు వస్తువుని మూడు కాలంలో యుక్తమే ఉంటుంది, వాటి వియుక్తం కాదు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే కింద ఏం చెప్పాడు మళ్ళా, తథా వ్యుత్థానం త్రిలక్షణం, అలాగే వ్యుత్థానం, ఇప్పుడు నిరోధ పరిణామం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము, నిరోధ పరిణామం అని చెప్పుకున్నాం. నిరోధ పరిణామం ఎవరికి మార్పు జరుగుతాయి అంటే నిరోధ స్థితిలో ఉంటుంది, నిరోధ సంస్కారం యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంది. అలాగే వ్యుత్థాన సంస్కారాలు కూడా అలాగే ఉంటాయి. వ్యుత్థాన సంస్కారం ఎలా ఉంటాయి, వ్యుత్థాన సంస్కారం అంటే సాంసారిక విషయాల పట్ల ఆలోచనలు, ఆ వ్యుత్థాన సంస్కారం ఎలా ఉంటుంది ఆ విషయం చెప్తున్నారు. తథ అలాగే వ్యుత్థానం త్రిలక్షణం, వ్యుత్థానం మూడు రకాలుగా ఉంటుంది, మూడు లక్షణాలతో ఉంటుంది. ఏ రకంగా, త్రిభిః అద్వభిః యుక్తం, మూడు మార్గాలతో యుక్తమే ఉంటుంది. అంటే మూడు మార్గాలనే మూడు లక్షణాలనే రెండు ఒకటే. త్రిభిః అద్వభిః యుక్తం, మూడు మార్గాలతో యుక్తమే ఉంటుంది. వర్తమానం లక్షణం హిత్వా, అది కూడా వర్తమాన లక్షణాన్ని వదిలేసి, హిత్వ వదిలేసి, ధర్మత్వం అనతిక్రాంతం, ధర్మత్వం అనతిక్రాంతం అంటే ధర్మత్వాన్ని ఉల్లంఘించకుండా అతీత లక్షణం ప్రతిపన్నం, అతీత లక్షణం ప్రతిపన్నం అంటే ధర్మత్వం అనతిక్రాంతం, అతీత లక్షణం ప్రతిపన్నం అంటే ఇది ఇప్పుడు వ్యుత్థాన సంస్కారం అణిచివేస్తూ మనం చెప్పుకునేదా, నిరోధ సంస్కారం ఏమవుతాయి, వ్యుత్థాన సంస్కారం అణిచివేస్తూ ఉంటాయి. అంటే ఇది వర్తమాన లక్షణం హిత్వ అంటే వర్తమానంలో సాంసారిక విషయాల పట్ల వ్యుత్థాన సంస్కారం ఏవైతే ఉన్న ఆలోచనలు ఉన్నాయో ఆ వర్తమాన లక్షణం హిత్వ వదిలేసి, ధర్మత్వం అనతిక్రాంతం అంటే వేరే ధర్మాంతాన్ని ఉల్లంఘించకుండా అతీత లక్షణం ప్రతిపన్నం అంటే అది అతీతంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ఏంటి, ఈ వ్యుత్థాన సంస్కారం ఏదైతే ఉందో అది అతీతంలోకి వెళ్ళిపోయింది, అంటే అది తొలగిపోయి నిరోధ సంస్కారం ఉత్పన్నం అవుతుంది. అది వ్యుత్థాన సంస్కారం అయితే ఉందో అది అతీతంలోకి వెళ్ళిపోయింది, అంటే అణిచివేయబడింది, అంటే అది కనిపించడం లేదు. ఏముంది, నిరోధ సంస్కారం యొక్క లక్షణమే మనకు ఉత్పన్నమై ఉంది. కాబట్టి అతీత లక్షణం ప్రతిపన్నం, అతీత లక్షణం అంటే అది భూతకాల స్థితిలోకి వెళ్ళిపోయింది, అది ఇక్కడ భూతకాల స్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అన్నమాట. ఏషో అస్య తృతీయో అద్వా, ఇది దీనికి మూడో మార్గం. అంటే ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం, భవిష్యత్ కాల స్థితి అంటే కుండ ఉత్పన్నం కావడానికి ముందు స్థితి ఏ విధంగా ఉన్నది, అది భవిష్యత్ కాల స్థితిలో ఉన్నది. తర్వాత కుండ రూపంలో వచ్చిన తర్వాత అది వర్తమాన స్థితి అయిపోయింది. ఆ వర్తమాన స్థితి అయిపోయింది, మళ్ళా
అది అతీతంలోకి వెళ్ళిపోయిందన్నమాట. అది మూడవ అవస్థ. తృతీయ అధ్వ అని దీని మూడవ లక్షణం, మూడవ మార్గం అని చెప్పుకున్నమాట. అందుకే ధర్మత్వం అనేది అనతిక్రాంత, ధర్మం అది వేరు కాకుండా ఉల్లంఘించకుండా అతీత లక్షణం ప్రతిపన్నం అంటే భూతకాల స్థితికి వెళ్ళిపోయింది, భూతకాల మార్గంలోకి వెళ్ళిపోయింది అని చెప్పుకున్నాం. ఏషో అస్య తృతీయో అధ్వ, ఇది మూడవ మార్గము. తర్వాత ఏం చెప్పారు ఇక్కడ, నాచ అనాగత వర్తమానాభ్యాం లక్షణాభ్యాం యుక్తం. ఇది కూడా ఇప్పుడు ఈ భూతకాలంలో ఉంది అంటే దీనికి వర్తమాన కాలం లేదు, భవిష్యత్ కాలం లేదని కాదు. వర్తమాన కాలంలో ఉందని, వర్తమాన కాలంలో ఉన్నప్పుడు భూతకాలం భవిష్యత్ కాలం ఉండదు. అదేవిధంగా భూతకాలంలో ఉన్నప్పుడు వర్తమాన కాలము భవిష్యత్ కాలం ఉండదు. అందుకే చెప్పాడు ఇక్కడ నాచ అనాగత వర్తమానాభ్యం లక్షణాభ్యం యుక్తం. ఇప్పుడు ఇది భూతకాలం నష్టం అయిపోయిందంటే దీనికి మళ్ళీ అనాగతం భూతకాలం ఉండదు, తర్వాత వర్తమాన కాల స్థితి మళ్ళీ ఉత్పన్నం కాదని కాదు. ఆ స్థితి కూడా ఉంటుంది, మళ్ళీ దాంట్లో మార్పులు తీసుకొని మళ్ళీ ఉత్పన్నం చేసుకోవచ్చు. అది మళ్ళా వర్తమాన స్థితిలో ఒక వస్తువు నష్టమైన తర్వాత అది మళ్ళీ తయారు చేసుకోవచ్చు, అది వర్తమాన స్థితిలోకి వస్తుంది. కాబట్టి నాచ అనాగత వర్తమానాభ్యాం లక్షణం యుక్తం. ఇది ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, అతీత లక్షణం ప్రతిపన్నం. అతీత లక్షణంలో అంటే భూతకాలంలో వెళ్ళిపోయింది అన్నమాట, అతీతం అయిపోయింది. అంటే అతీతం అయిపోయిందంటే మళ్ళీ వర్తమానంలోకి రాదంటావా, నష్టం అయిపోయిందంటావా? లేదు, అలా కాదు. మళ్ళీ వర్తమాన స్థితి కూడా వస్తుంది, తర్వాత అనాగత భవిష్యత్ కాల స్థితి కూడా ఉంటుంది. నష్టం ఏంటంటే ఇప్పుడు అది భవిష్యత్ కాలంలో ఉంది, ఇంకా అది కనిపించడం లేదు, మళ్ళీ ఉత్పన్నం చేసుకోవచ్చు. ఉత్పన్నమై వర్తమాన స్థితిలోకి వచ్చేందుకు అంతా భవిష్యత్ కాలం, తర్వాత అది ఉత్పన్నమైన తర్వాత వర్తమాన స్థితిలో ఉంటుంది. కానీ ఈ రెండు స్థితులతో కూడా యుక్తమై ఉంటుంది. అందుకే నాచ అనాగత వర్తమానాభ్యాం లక్షణాలతోటి వియుక్తం కాదు, అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అతీత స్థితి మనకు కనిపించడం లేదు. తర్వాత అది ఇవి అప్రకట అవస్థలో వర్తమాన అవస్థ ఉంది, భూతకాల అవస్థ కూడా ఉంది. కాబట్టి ఏవం వ్యుత్థానం ఉపసంపద్య మానం అనాగతం లక్షణం హిత్వా. మళ్ళీ చూడండి, ఏవం పునర్వ్యుత్థానం ఉపసంపద్యమానం అనాగతం లక్షణం హిత్వా ధర్మత్వం అనతిక్రాంతం వర్తమానం లక్షణం ప్రతిపన్నం. ఇప్పుడు అలాగే పునర్వ్యుత్థానం ఉపసంపద్య అంటే ఇప్పుడు అతీతంలోకి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ పునర్వ్యుత్థానం ఉపసంపద్య. ఇప్పుడు సాంసారిక విషయాలు, ఇప్పుడు ఒకసారి మనం ఈ ఆలోచనప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు, ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు ఒకసారి వ్యుత్థాన సంస్కారాన్ని వదిలేసి మనం లోపలికి వెళ్తాం. అలాగే లౌకిక విషయాలు, ఒక విషయంలో ఏదో విషయాలు లీనమైనప్పుడు అవి ముందు విషయాలు ఏవైతే ఉన్నాయో, పూర్వ విషయాలు ఏవైతే అవన్నీ వదిలేస్తామన్నమాట. అట్లాగే ఇప్పుడు వదిలేస్తామన్నమాట. కానీ మళ్ళీ వదిలేసినా మళ్ళీ రాకుండా ఉంటాయా? మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు వద్దనుకుని నాకు ఇటువంటి ఆలోచనలు ఇప్పుడు ఏం చేయను, ధ్యాన స్థితిలో వచ్చినప్పుడు ధ్యానం చేసుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో కూర్చున్నాం. తర్వాత అవి కొంతకాలం తర్వాత మళ్ళీ మర్చిపోతే ఆటోమేటిక్ మళ్ళీ ఆ విత్తన సంస్కారాలు కొంచెం మన ఏకాగ్రత భంగం అయినప్పుడు వెంటనే మళ్ళీ ఆ విత్తన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు మళ్ళీ వెంటనే వస్తాయన్నమాట. అక్కడ ఆ రకంగా చూపిస్తున్నాడు. ఏవం పునర్విత్థానం ఉపసంపాద్య అనాగతం లక్షణం హిత్వా. అప్పుడు మళ్ళీ సంస్కారం కొంచెం మన ధ్యానం అయిపోయింది అనుకోండి, భంగం అయిపోయింది అనుకోండి, అవి ఉత్థానం మళ్ళీ ఉత్పన్నం చేస్తాయన్నమాట. ఏవం ఈ రకంగా పునర్విత్థానం ఉపసంపద్యమానం అంటే ఉత్పన్నం చేస్తూ అనాగతం లక్షణం హిత్వా. ఇప్పుడు భూతకాలంలో ఉన్నాయి కదా, నష్టం అయిపోయిందని చెప్పాము కదా, అవి నశించితే అవి కనిపించడం లేదు, వర్తమానం లేవు అన్నమాట. భూతకాల స్థితులు ఏవైతే ఉన్నాయో అనాగతం లక్షణం హిత్వా, అనాగతం లక్షణం వదిలేసి ధర్మత్వం అనతిక్రాంతం అంటే వేద ధర్మాన్ని ఉల్లంఘించకుండా వర్తమాన లక్షణం ప్రతిపన్నం. మళ్ళీ ఈ విత్థాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయి, సాంసారిక సంస్కారాలు ఏవైతే ఉన్నాయి, మళ్ళీ ఉత్పన్న స్థితిలోకి వచ్చాయి. అంటే ఈ ధర్మాలు మారుతూ ఉంటాయి, ఒకసారి తొలగిస్తూ ఉంటాం, మళ్ళీ ఉత్పన్నమవుతుంటాయి. మళ్ళీ ఉత్పన్నమైనప్పుడు అవి అణచివేయబడినాయి, మళ్ళీ అది మన నిరోధ సంస్కారం అనేది సమాధి భంగం అయినప్పుడు మళ్ళీ విత్తాన మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉంటాయి, ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ధ్యాన భంగం అయిందనుకోండి, ఇక్కడ ఆలోచనలు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ వర్తమాన స్థితిలోకి వచ్చాయి. అందుకే అనాగతం లక్షణం హిత్వ, అనాగతం ఇప్పుడు మనం వదిలేసాం కదా, అవి వదిలేసినట్టు మళ్ళీ ధర్మత్వం అనతిక్రాంతం అది ఉల్లంఘించకుండా వర్తమాన లక్షణం ప్రతిపన్న, వర్తమాన స్థితికి మళ్ళీ ఆ విత్థాన సంస్కారాలు వచ్చాయంట. సాంసారిక సంస్కారం మనకు ఉత్పన్నమయ్యాయి, అవి వర్తమాన స్థితిలో మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎత్ర అస్య స్వరూపాభివ్యక్తౌ సత్యం వ్యాపార. ఇప్పుడు ఈ రకంగా ఒకసారి నిరోధ సంస్కారం ఉత్పన్నమవుతున్నాయి, ఒకసారి విత్థాన సంస్కారం ఉత్పన్నమవుతున్నాయి. అంటే మనసు ఒకసారి ఆలోచన చేస్తుంటూ ఒకసారి నిరోధిస్తూ ఉంటుంది. అంటే ఈ ఒక వ్యాపారం నడుస్తూ ఉంటున్నమాట. ఇవి ఉత్పన్నం కావడం, నష్టం కావడం, ఉత్పన్నం కావడం, నష్టం అవడం, ఇది చక్రం నడుస్తూ ఉంటున్నమాట. ఒకసారి నిరోధ సంస్కారం ఉత్పన్నం అవుతుంటాయి, ధ్యాన భంగం అయినప్పుడు మళ్ళీ సాంసారిక విషయాలు మనం ప్రచారం చేస్తుంటాయి, పీడిస్తూ ఉంటాయి. ఈ రకంగా ఈ వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అందుకే ఎత్ర అస్య స్వరూపాభివ్యక్తౌ సత్యం, మళ్ళీ విత్థాన సంస్కారం ఉత్పన్నమయ్యాయనుకోండి, అది సత్యం వ్యాపార, ఒక వ్యాపారం లాగా నడుస్తూ నష్టము కావడం, ఉత్పన్నం కావడం, ఇది ప్రక్రియ నడుస్తూ వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ఏషో అస్య ద్వితీయో అద్వ. ఇది కూడా
రెండో మార్గం అంటే రెండో లక్షణం. ఈ రకంగా మార్పులు చెందుతుంటాయి. అంటే ఇది విత్తాన సంస్కారం తీసుకొని చెప్పాడు. ముందుగా నిరోధ సంస్కారం చెప్పాడు. దాంట్లో ఇప్పుడు విత్తాన సంస్కారం తీసుకొని చెప్పామట. అందుకే ఏషో అస్య ద్వితీయో అద్వా నాచ అనాగత నాచ అతీత అనాగతాభ్యాం లక్షణాభ్యం యుక్తమితి. ఇక్కడ కూడా సేమ్ పైన చెప్పిన విధంగానే ఇప్పుడు ఈ ఏ స్థితిలో ఉంది మనకు, ఇది వర్తమాన స్థితిలో ఉంది. వర్తమాన స్థితిలో ఉందంటే ఇక్కడ భవిష్యత్ కాల స్థితి భూతకాల స్థితి లేదని కాదు. భూతకాల స్థితి భవిష్యత్ కాల స్థితి కూడా ఉంటుంది. అంటే ఏది ఏ అవస్థలో ఉందో అంటే మిగిలిన రెండు అవస్థలు కూడా ఉంటాయి కాబట్టి అప్రధానంగా ఉంటాయి. అందుకే చెప్పాడు. ఇప్పుడు వర్తమాన స్థితిలో వర్తమాన లక్షణం ప్రతిపన్నం చెప్పాం. ధర్మత్వం అనతిక్రాంతం వర్తమాన లక్షణం ప్రతిపన్నం. ఎత్ర అస్య స్వరూపాభివ్యక్త సత్యం వ్యాపారం నడుస్తుందని చెప్తున్నాం ఇక్కడ. అది ఇది రెండో మార్గం, రెండో లక్షణం అని చెప్పాం. నచ అతీత అనాగతాభ్యాం లక్షణాభ్యం వియుక్తమితి. అంటే ఇప్పుడు వర్తమాన స్థితిలో ఉందంటే అనాగత స్థితి అంటే భవిష్యత్ కాల స్థితి, అతీత అనాగత స్థితి అంటే అతీత లక్షణం, అనాగత స్థితి అంటే భూతకాల స్థితి భవిష్యత్ కాల స్థితి లక్షణాలతో యుక్తం కాలేదని కాదు, అది యుక్తమై ఉంటుంది. అంటే అది కూడా సంబద్ధమై ఉంటుంది. కాబట్టి ఇది లేదని కాదు, మళ్ళీ కూడా దానికి భవిష్యత్ కాల స్థితి ఉంటుంది, భూతకాల స్థితి కూడా మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఏవం పునర్ నిరోధ ఏవం పునర్ విత్థానం ఇది. ఈ రకంగా ఒకసారి నిరోధ సంస్కారాలు ఉత్పన్నమవుతుంటాయి, ఒకసారి విత్థాన సంస్కారాలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ రకంగా ధర్మ లక్షణ అవస్థ పరిణామాలు మార్పులు చెందుతూ ఉంటాయి అని చెప్పి ఇది ఈ రకంగా ఈ ధర్మ లక్షణ పరిణామం అని చెప్పాను అనమాట. అంటే నిరోధ పరిణామం వ్యుత్థాన పరిణామాలు ఈ విధంగా మార్పులు చెందుతూ ఉంటాయని చెప్పి ఈ రకంగా మనము చూసామన్నమాట. అంటే ఎప్పుడు ఏ స్థితి అయితే వర్తమానంలో ఉంటుంది మిగిలిన రెండు స్థితిలో ఉంటాయి. భవిష్యత్ కాలం ఉన్నప్పుడు వర్తమాన కాలం ఉంటుంది, భూతకాలం ఉంటుంది. భూతకాలం ఉన్నప్పుడు వర్తమాన కాలం ఉంటుంది, భవిష్యత్ కాలం ఉంటుంది. వర్తమాన కాలం ఉన్నప్పుడు అదేవిధంగా భూతకాలము భవిష్యత్ కాలం కూడా ఉంటుంది. అంటే మూడు స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక స్థితి మనకు అప్రధానంగా ఉంటే ఒకటి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి వీటి వియుక్తం కాదు, ఆ ధర్మత్వం ఉంటుంది. అనతిక్రాంతం అంటే అతిక్రమించకుండా ఆ మూడు అవస్థల్లో కూడా ఈ స్థితి మనకు ఉంటుందని చెప్పి మనం చూసాం ఇక్కడ. అస్తు. ఇప్పుడు ఇందులో ఎవరికైనా సందేహం ఉందండి ఇప్పుడు చెప్పిన దాంట్లో? ఓకే అండి. ఇప్పుడు కేవలము మనం వ్యుత్థానం నిరోధం గురించి కొంచెం చెప్పుకున్నాము. ఇక ధర్మ లక్షణ అవస్థాపన ఏ రకంగా ఉంటుందని చెప్పి ఇది మీకు మొత్తం పూర్తి వచ్చేసరికి అంతే. దీంట్లో విషయం గమనించాల్సిన అవసరం లేదు. ఈ పరిణామాలు ప్రతి ఒక్కరికి అనుభవగమ్యమైనటువంటి స్థితి మనం అందరం చూస్తూ ఉంటాము, అందరికి అర్థమవుతుంది. మీకు ఇక్కడ మనకు ఈ భాష్యం గురించి సంస్కృతం గురించి మీకు అట్లా ఉంది కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. దీంట్లో అంత కష్టమైన విషయం ఏం లేదు కాబట్టి అందరికి అర్థమవుతుంది. ఈ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఈ లక్షణ పరిణామం ధర్మ పరిణామం అని మనం మార్పు చెందుతూ ఉంటాయి. ఈ ప్రత్యక్షంగా పంచభూతాలు చూస్తున్నాము, శరీరంలోకి చూస్తున్నాం, మనం ప్రతి నిత్యం చూస్తున్నాం. అదే విషయాన్ని ఇక్కడ వ్యక్తపరిచాడు. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మనం రేపు చూద్దామండి. మిగిలిన అంశం ఏదైతే ఉందో ఇదే విషయాన్ని మనకు కొంచెం సూక్ష్మంగా లౌకిక ఉదాహరణ చూపించాడు. ఈ లౌకిక ఉదాహరణ వచ్చినప్పుడు మీకు ఇంకా అక్కడ స్పష్టం అవుతుంది. ఇక్కడ ఊరికే సిద్ధాంతం చెప్పారు. ధర్మ పరిణామం అంటే ఏమిటి, లక్షణ పరిణామం అంటే ఏమిటి, అవస్థ పరిణామం అంటే చూసాము. ఇప్పుడు దీని ఉదాహరణ ఇప్పుడు మళ్ళీ తర్వాత వస్తే అప్పుడు చూసినప్పుడు స్పష్టం అవుతుంది. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే మనం తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ ధర్మ లక్షణ అవస్థ పరిణామాలు మీకు ఉదాహరణతో ఇంకా స్పష్టం అవుతాయి. ముందు ఇంకా చాలా విషయం ఉంది మనకు, కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి, ఒకసారి చదవండి కూడా. ఏదైనా మళ్ళీ మీరు చెప్పింది ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. చిత్తానికి మరొక పేరు ధర్మిణినా? ఏంటండి? చిత్తానికి మరొక పేరు ధర్మిణి అని పేరుందా? ధర్మి అంటాం. ధర్మి అంటే ఇక్కడ ఒక చెప్తాను లౌకిక ఉదాహరణ. ఇప్పుడు వస్త్రం ఉందండి, వస్త్రంలో శ్వేతత్వము ధర్మం, కృష్ణత్వం ధర్మం, పీతత్వం ధర్మం. ఆ వస్త్రం ధర్మిగా ఉంటుంది, దాన్ని వేరు చేయడం అంట. అంటే శాశ్వతంగా ఎప్పుడు నిరంతరంగా ఉండేది దాన్ని ధర్మి అంటాం. ఏదో మార్పులు చెందుతూ ఇప్పుడు తెలుపు రంగులో ఉంది, నలుపు రంగులో ఉంది, పసుపు రంగులో ఉంది, వర్ణాలు మారుతున్నాయి.
ఇవి ధర్మాలు. ఆహా. అది ధర్మి ఏంటి? ఆ వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రం అలాగే ఉంది, ఆ వస్త్రానికి రంగులు చేంజ్ చేస్తున్నాం, ధర్మాలు మారుతున్నాయి. ఓకే. అందుకే చిత్తం ఇక్కడ, చిత్తం అనేది మన చిత్తంలోనే మనం సాంసారిక విషయాలని చిత్తంలోనే మనకు నిరోధ సంస్కారాలు కూడా ఉన్నాయి. అంటే సమాధి యొక్క సంస్కారం రెండు ఉంటాయి, అవి చిత్తంలోనే ఉంటాయి. ఒకసారి ఏ దానికి ప్రయత్నం చేస్తే అవి అవి ప్రధానంగా ఉంటాయి అన్నమాట. సాంసారిక విషయాల పట్ల ఆలోచన చేసామనుకోండి, సాంసారిక విషయాలు ప్రధానంగా ఉంటాయి మన మీద. అదే చిత్తాన్ని సాంసారిక విషయాన్ని తొలగించుకుంటూ మనం నిరోధ సంస్కారం వైపు సమాధి ద్వారా మనం ముందు తీసుకెళ్ళాం అనుకోండి, ఆ సంస్కారం ప్రబలంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక వస్త్రం మీద ఏ వర్ణాన్ని అయితే మనం చిత్రీకరిస్తే ఆ రంగు ప్రధానంగా కనిపిస్తుంటుందో, అలాగే మన చిత్తంలో మనం ఏ సంస్కారాలు వేస్తే ఆ సంస్కారం ప్రధానంగా కనిపిస్తుంటాయి. కానీ చిత్తం మటుకు అదే, వస్త్రం అదే, ఇక రంగులు మారుతూ ఉన్నాయి. ఒక వస్త్రాన్ని మనం రకరకాల మార్పు చేస్తాం కదా. అవును. ధర్మాలు మారిపోతుంటాయి, ధర్మాలు మారుతున్నాయి కానీ ధర్మి మారదు. గుణం గుణి, ధర్మ విషయం ఇది గుణము గుణి అంటాం. అంటే గుణి అంటే ఈ వస్త్రాన్ని గుణి అంటాము. ఈ గుణాలు మారుతున్నాయి. గుణాలు అంటే ఏమిటి? రంగులు మారుతున్నాయి కానీ గుణి అదే ఉంది. అలాగే ఇక్కడ కూడా ధర్మాలు మారుతున్నాయి కదా, ధర్మి అదే. ఓకేనా? ఇప్పుడు మన శరీరం ఇదే అండి. శరీరం మొత్తం, శరీరంలో బాల్యావస్థ, వృద్ధావస్థ, ప్రౌఢావస్థ, యవనావస్థ ఇవన్నీ మారుతుంది. శరీరం అదేనా? ఈ శరీరం మారలేదు. అలాగే మనకు మన చేసే ప్రతి వస్తువులో, మనం చేసే క్రియాకలాప చిత్తంలో ఇటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ధర్మ లక్షణ అవస్థ చాలా బాగా చెప్పారు గురుగారు, చాలా బాగా చెప్పారు గురుగారు. తేడా గుణము గుడి, ధర్మము ధర్మి అనేది ఈ రెండు వేరే చెప్పడానికి ప్రకారాంతరాలు. హరి ఓం. జీ హరి ఓం. గురుగారు, అది పుస్తకం ఒకసారి మళ్ళీ చదువుకోండి అన్నారు. అది పుస్తకం ఏం పుస్తకం గురుగారు? ఇదే యోగదర్శనం పుస్తకం. మీకు లేకుంటే పీడిఎఫ్ ఒకసారి పంపిస్తారు. ఇదే యోగదర్శన పుస్తకం ఉందండి. అంటే మీకు హిందీలో ఉంటుంది, కష్టం అవుతుంది. లేదా ఒకసారి వీడియో వినండి, మీకు అర్థం అవుతుంది. ఈ విషయం మళ్ళీ వస్తుందండి. మహోదయ తెలుగు దొరకవా మహోదయ? దొరుకుతాయని ప్రయత్నం చేయాలి. నెంబర్ చెప్పాను, నెంబర్ ఇచ్చింటే వాళ్ళు కాంటాక్ట్ చేసింటే మీకు పంపించేవాళ్ళు. చాలా మంది ఎవరు చెప్పాను. నాకు ఒకసారి వేరే పుస్తకాల కోసం ప్రయత్నం చేయొద్దు, ఇవి అర్థం చేసుకోండి. ఒక విషయాలు ఇప్పుడు ఇటువంటి విషయాలని ఉదాహరణ చెప్పుకుంటూ ముందుకు పోతే అన్ని అర్థం అవుతాయి. ఒక్కోసారి విషయం అక్కడే అర్థం కాదు, ముందుకు పోతే విషయాలు అర్థం అవుతాయి. చాలా విషయాలు మీకు తెలిసి ముందుకు పోతే అన్ని అర్థం అవుతాయి. ధైర్యంగా ఉంటే. ధన్యవాదాలు. ఇంకా అండి? ఓకే అండి. ప్రతి రకంగా మన చిత్తాన్ని ధర్మి అంటాం. ధర్మి అంటే ధర్మిలో, చిత్తంలో అన్ని, చిత్తం అదే ఉంటుంది, దాంట్లో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే ధర్మి అని చెప్పాను చిత్తాన్ని. ఇక్కడ ఆ ధర్మి మారుతుంది. రెండు పక్కలే ఆట ఆడుతూ ఉంటున్నమాట. నీకు ఇది కావాలి, ఇది అది కావాలి, రెండు పక్కల ఇదే పరిగెత్తూ ఉంటున్నమాట. ఇది ఒక జడ వస్తువు అన్నమాట. నీకు ఏది కావాలంటే అదే, ఆ మనసు ఏది కావాలంటే అదే పనిచేస్తుంది. అక్కడే పని, ఇదే అన్నిటికీ పనిచేసి ఇదే అన్నమాట. మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్షం అని చెప్పి, ఈ మనిషి, ఈ చిత్తమే మోక్షం ఇవ్వాలని ఇదే, సాంసారిక బంధాన్ని ఇవ్వాలని కూడా ఇదే అనమాట. అందుకే అది చిత్తం మారదు, కాదు మార్పులు చెందుతూ ఉంటున్నాడు. సంసారంలో ఒకసారి భక్తిలో, ఒకసారి సంసారంలో చక్రం తిరుగుతూ ఉంటుంది, ధర్మాలు మారుతూ ఉంటాయి. గురువు గారు, ఇది ఘటము వర్తమాన కాలంలో ఉంది అనుకున్నప్పుడు మిట్టి భవిష్యత్ కాలం అంటున్నారు. అంటే మిట్టిలో ఘటం అవుతుంది. భవిష్యత్ కాలంలో ఘటం అవుతుంది. అది భవిష్యత్ కాలంలో ఉంది, ఇంకా కుండ తయారు కాలేదు, అది భవిష్యత్ కాలంలో ఉంది. అదే మిట్టిలో మనం భవిష్యత్ కాలంలో కాబోయే ఘటాన్ని చూస్తున్నాము. వర్తమాన కాలంలో ఘటం ఉంది, కానీ ఘటము నాశనం అయిన తర్వాత అది భూతకాలం ఎలా అవుతుందండి? అతీతంలోకి వెళ్ళిపోయింది భూతం. ఘటం అయిపోయింది, అతీతంలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ వస్తువుకి భూతకాలం అంటే ఈ వస్తువుకి 3 కాలాలు కనిపిస్తున్నాయా? వస్తువు ఏదైతే ఉందో 3 కాలాల్లో పరిణామం చెందుతుందా? లక్షణ పరిణామం చెప్పామంట. అంటే ఒక వస్తువు అనేది 3 స్థితుల్లో 3 కాలంలో కనిపిస్తుంటుంది. 3 లక్షణాలు వర్తమాన కాలంలో ఉంటుంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది, భూతకాలంలో కూడా వెళ్ళిపోతుంది. అవును, అదే సామాన్యంగా మా లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఘటము వర్తమాన కాలము, మట్టి భూతకాలము, అది నాశనం అయిపోయి భవిష్యత్ కాలము అని అనిపిస్తుంది. కానీ ఇది కొంచెం రివర్స్ లో ఉంది కాబట్టి
ఆ వస్తువు మనకు కనిపించడం లేదన్నమాట, ప్రకటావస్థలు లేదన్నమాట, అందుకే నాశనం అయిపోయింది, భూతకాలం అని చెప్పేవాడు. ఆహా. అది అది వస్తువు అది కొంచెం అర్థం కావడం కష్టంగా ఉంది. సరే మళ్ళీ చెప్పుకున్నామండి, కానీ ఉదాహరణ చెప్పి కింద మనకు ఉదాహరణ ఇస్తున్నారు అక్కడ, అది స్పష్టంగా అంటే ఇప్పుడు ఏం ఆ మట్టిని ఇప్పుడు ప్రత్యక్షం కనిపించకుండా కాలాంతరంలో జీర్ణశీర్ణం అయిపోయి అవస్థ మారిపోయింది, నష్టం అయిపోయింది, అతీతంలోకి వెళ్ళిపోయింది అది. అవును, అదే అవస్థ కుండని అదే, కాబట్టి కాలాంతరంలో ఇప్పుడు నూతనత్వంగా ఉంది, పురాతనంలోకి వెళ్ళిపోతుంది, తర్వాత జీర్ణశీర్ణం అయిపోతుంది, తర్వాత నష్టం అయిపోతుంది. అదే అతీతం అవుతుంది, అతీతం అవుతుంది అంటే అది బాగానే అర్థమవుతుంది, కానీ అది భూతకాలము కుండ రూపంలో ఉండే, కుండ రూపంలో లేదన్నమాట, అది అతీతం అయిపోయింది, నష్టం అయిపోయింది, కుండ నష్టం అయిపోయింది. అవును, కుండ నష్టం అయింది కానీ మిట్టి నష్టం కాలేదు, మిట్టి అట్లాగే ఉంటుంది. అవునవును, కానీ అది భూతకాలము అంటేనే అది ఎందుకు భూతకాలం అయింది అని అర్థం అవ్వలేదు. అంటే అంటే వర్తమానంలో ఉండేది అది నష్టం వేసే భూతకాలంలోకి వెళ్ళిపోయింది, నష్టం అయిపోయిందా? ఆయువు క్షీణించిపోయిందా, నష్టం అయిపోయిందా? అవునండి. ఇప్పుడు మన ఆయువు ఉందండి, మన ఇప్పుడు బాల్యావస్థ అది భూతకాలంలోకి వెళ్ళిపోయిందా? మొదట అంటే వర్తమానంలో ఉన్నప్పుడు దాన్ని బాల్యావస్థ అని చెప్పాం, ఇప్పుడు ప్రౌఢావస్థలోకి వచ్చాం, వృద్ధావస్థలోకి వచ్చాం, అంటే ప్రౌఢావస్థ బాల్యావస్థ భూతకాలంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. అది కనిపిస్తుందా మనకు? లేదు, అందుకే భూతకాలం చెప్పామంట. వర్తమాన స్థితిని వదిలేసింది అన్నమాట, వర్తమాన స్థితి ఏదైతే ఉందో అది వదిలేసి వేరే అవస్థలోకి వదిలి లక్షణంలోకి మారిపోతుంది అన్నమాట. సరేనండి, మళ్ళీ వస్తే మాటి మాటికి వస్తే అర్థమవుతుంది. ఒకసారి అట్లా మనకి ఏదో కొత్తగా అన్నట్టు అనిపిస్తుంది, వినంగా వచ్చేస్తున్నారు. సరే, ఓకేనండి, ధన్యవాదాలు. ఇంకా అండి? అది గురువు గారు ఒక చిన్న విన్నపం. చెప్పండి. ఇది మీరు ఇప్పుడు చేసిన వీడియో ఎమ్మడే సాయంత్రం వరకు రాదు గురువు గారు. వస్తుంది రేపు వస్తుంది, రాకపోయినా రేపే వస్తుంది కదా, ఒకసారి అప్లోడ్ చాలా టైం పడుతుంది కదండి మనకు. అది అందుకని అడుగుతున్నాను గురుగారు, వాళ్ళకు కూడా అప్లోడ్ చేసే వాళ్ళకు టైం ఉండాలి కదండి మనకు. ఇప్పుడు మనం ఎంతసేపు అయితే కూర్చున్నా అంతసేపు మళ్ళీ దాన్ని అప్లోడ్ అంత టైం తీసుకుంటుందండి. మళ్ళీ ఆతృతగా ఉంటుంది గురుగారు, మాకు ఆతృతగా ఉంటుంది, అరే మళ్ళీ ఇంకోసారి విన్నాం కదా అని ఆతృతతో డిలే అయిపోతుంది. వచ్చేస్తుంది శాంతి, దాదాపుగా 9-10 కల్లా పెట్టేస్తూ ఉంటారు, ఒకసారి రాత్రి కల్లా వచ్చేస్తుంది. ఓకే అండి, అస్తు. ఇంకేమైనా సందేహం అంటే మన రాచుకుంటుంది అయిపోయింది అనుకుంటాను. అస్తు. నమో నమః మహోదయ, ధన్యవాదాలు.